హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం బేసిక్ సైన్స్లో భాగంగా లాస్ట్ టైం ఫోర్స్ అనే చాప్టర్లో క్లాస్ 1 మనం మాట్లాడుకుందాం. ఈరోజు క్లాస్ 2లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. సో ఎవరైతే నా క్లాసెస్ని డైలీ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే అవి యూట్యూబ్ సెక్షన్స్లోకి వెళ్ళి అందరికి కూడా ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. మీరు నేర్చుకోవడంతో పాటుగా ఫ్రీగా చాలామంది నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్గా మీకు అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. చాలామంది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చదువుకుంటున్నారు, అలాగే కంటిన్యూగా చదువుకోండి. మీరు ఈ విధంగా చదువుకునే విధానం రాబోయే ఏఎల్పి, అదేవిధంగా గ్రూప్ డి, ఎన్టీపీసీ అన్ని ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడింది. హై లెవెల్లో నేను మాట్లాడుతున్నాను, ప్రతి కాన్సెప్ట్ని చాలా ఇమేజెస్ని తీసుకొచ్చి చాలా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో అది కూడా దృష్టిలో పెట్టుకోండి. నా వర్క్ అవి నేను ఫ్యామిలీ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను కాబట్టి కాస్త వీడియోస్ అన్ని అందరికీ సజెషన్స్లో వెళ్తే అందరూ చూస్తారు, నాకు యూస్ఫుల్గా ఉండిద్ది. అది దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. ముందు ఎక్కువ మంది లైక్ చేయట్లేదు, మీరు లైక్ చేసి కామెంట్లు చేస్తే సజెషన్స్లో అందరికీ వెళ్తాయి అన్నమాట. ఓకేనా? అది దృష్టిలో పెట్టుకోండి. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు కూడా చాలా కాన్సెప్ట్స్ అనేవి కొత్తగా మీకు అనిపిస్తూ ఉండిద్ది, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి మనం మాట్లాడుకోబోతున్నాం. సో బీ రెడీ. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో క్లాస్ 2 ఫ్రమ్ చాప్టర్ ఫోర్స్ అనమాట. ఇక్కడ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనే దాన్ని మాట్లాడుకోవాలి. ఏంటయ్యా ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే, different types of forces యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్. ఒక వస్తువు మీద రకరకాల డైరెక్షన్స్లో, రకరకాల కోణాల్లో రకరకాల ఫోర్సెస్ అనేవి అప్లై అవుతూ ఉంటాయి. ఒక వస్తువు మీద ఎప్పుడు ఒక ఫోర్సే కాదు, వేరు ఫోర్సులు అనేవి పనిచేస్తూ ఉంటాయి. ఒక వస్తువు మీద ఎన్ని రకాల ఫోర్సులు పనిచేస్తున్నాయి అని ఒకవేళ మనం పిక్చర్ గీస్తే దాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. అది మాట్లాడుకునే పోయే ముందు అసలు మనకి ఎన్ని రకాల ఫోర్సులు ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఇదిగోండి టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనమాట. టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ దీంట్లో ఫస్ట్ది నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అంటారు. నార్మల్ రియాక్షన్ ఫోర్స్, దీనికి ఇంకో పేరే సపోర్ట్ ఫోర్స్ అంటారు. నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అనొచ్చు, లేదా సపోర్ట్ ఫోర్స్, ఇవన్నీ చూపిస్తూ ఉంటారనమాట. అవును, ఏంటి ఇది అంటే, వెన్ టూ సర్ఫేసెస్ ఆర్ ఇన్ కాంటాక్ట్, రెండు సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఈ ఫోర్స్ అనేది కనపడుతూ ఉండిద్ది. ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. ఒక వస్తువు ఏ సర్ఫేస్కి అయితే టచ్ అయ్యి ఉందో ఆ కాంటాక్ట్ దగ్గర పనిచేసిద్ది, ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఉండిద్ది అనమాట. ఇదిగోండి కొన్ని ఆబ్జెక్ట్స్ చూద్దాం, చూడండి. ఇదిగోండి ఎం అనే ఆబ్జెక్ట్ కనపడుతుంది, చూసారా? దీనికి ఇది ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది, చూసారా? ఇదేమో సర్ఫేస్, ఇది ఎం అనే ఆబ్జెక్ట్ అనమాట, చూసారా? పర్పెండిక్యులర్గా ఉంది. అలా కొన్ని చూద్దాం. ఇదిగోండి ఇక్కడ సర్ఫేస్ ఉంది, ఇది పర్పెండిక్యులర్గా అనమాట, ఇలా పర్పెండిక్యులర్గా ఉండిద్ది. ఇదిగోండి ఇది సర్ఫేసే, ఇది కూడా ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉండిద్ది, ఇది కూడా పర్పెండిక్యులర్గా ఉండిద్ది. కాబట్టి ఈ ఆబ్జెక్టు ఆ ఆబ్జెక్టు రెండు కలిసిన ఆ కాంటాక్ట్ దగ్గర పర్పెండిక్యులర్గా ఉండే ఫోర్స్ని కాంటాక్ట్ ఫోర్స్ అంటారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇలా గీసామనుకోండి, ఇది పర్పెండిక్యులర్, ఇలా గీస్తే ఇది పర్పెండిక్యులర్ అనమాట, ఇలా గీస్తే ఇది పర్పెండిక్యులర్. ఇవన్నీ ఏంటి? నార్మల్ ఫోర్సెస్ అనమాట. ఇదిగోండి ఇలా గీస్తే ఇది పర్పెండిక్యులర్ అనమాట. ఓకేనా? ఇలా గీస్తే ఇది పర్పెండిక్యులర్, ఇది ఎన్, ఇది ఎన్. ఎలా ఉండాలి? సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. అలా ఉండే ఫోర్స్ని ఏమంటారంటే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అంటారు. ఓకేనా? కమింగ్ టు గ్రావిటేషనల్ ఫోర్స్. ఏంటి గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే, వెయిట్ ఆఫ్ ది బాడీ W=mg. ప్రతి వస్తువు కూడా గురుత్వాకర్షణ శక్తి వల్ల కిందకి లాగివేయబడుతూ ఉండిద్ది, అదే దాని బరువు. దీని గురించి నేను గ్రావిటేషన్లో ఇంకా మీకు వివరంగా మాట్లాడతాను, ఇక్కడ కింద నేర్చుకోండి. సో కిందకి పనిచేసే ఫోర్స్ ఉంది, అది వెయిట్ ఆఫ్ ది బాడీ. సో కిందకి పనిచేసే ఫోర్స్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అనొచ్చు, లేదా వెయిట్ ఆఫ్ ది బాడీ అనొచ్చు. బికాజ్ వెయిట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫోర్స్ అనమాట.
బరువు కూడా ఒక రకమైన ఫోర్స్ అనమాట. డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ. జీ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లేదా 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. ప్రతి వస్తువు మీద గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడు కూడా ఇదిగోండి వర్టికల్లీ డౌన్వర్డ్స్ ఉంటుంది అనమాట. ఆ వస్తువు ఎలాగైనా ఉండనివ్వండి, కానీ గురుత్వాకర్షణ బలం మాత్రం కిందకి వర్టికల్లీ డౌన్వర్డ్స్ పనిచేస్తూ ఉండిద్ది. ఇదిగోండి డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ, డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ, డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ. ఓకేనా, వర్టికల్లీ డౌన్వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రీ బాడీ డయాగ్రామ్ని ఎలా గీయాలో మాట్లాడుకుందాం. ఇదిగోండి 2 కేజీల వస్తువు మనకు కనపడుతుంది. ఇక్కడ నేను చూపించే చోటే చూడండి, మీకు బాగా అర్థమైంది. ఇలా 2 కేజీల వస్తువు ఉంది. ఓకేనా, ఇదిగోండి 2 కేజీల వస్తువు, ఇది 3 కేజీల వస్తువు, ఇది 5 కేజీల వస్తువు. ఇలా గ్రౌండ్ మీద అన్నిటిని అమర్చాను. 5 కేజీల రాయి, 3 కేజీల రాయి, 2 కేజీల రాయి అన్నిటిని అమర్చాను అనమాట. అమర్చిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 2 కేజీల వస్తువు గురుత్వాకర్షణ శక్తి వల్ల కిందకి లాగివేయబడింది. అర్థమైందో? గురుత్వాకర్షణ శక్తి ఎంత? డబ్ల్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. ఎం అంటే ఎంత? 2. జీ అంటే ఎంత? 20 న్యూటన్స్ అనమాట. అంటే 2 కేజీల వస్తువు ఎంత ఫోర్స్తో కిందకి లాగివేయబడుతుంది అంటే 20 న్యూటన్స్ అనమాట. ఇదిగోండి 20 న్యూటన్స్ రాశాను, చూసారు ఇక్కడ. ఓకేనా, తర్వాత 3 కేజీల వస్తువు చూడండి. 3 కేజీల వస్తువు ఎంత గురుత్వాకర్షణ శక్తితో లాగివేయబడుతుంది? డబ్ల్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. 3 ఇంటూ 10 30 న్యూటన్స్ అనమాట. అంటే 30 న్యూటన్స్ ఫోర్స్తో కిందకి 3 కేజీల రాయి లాగివేయబడుతుంది. నెక్స్ట్ 5 కేజీల రాయి ఎంత ఫోర్స్తో కిందకి లాగివేయబడుతుంది? డబ్ల్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ. ఎం అంటే 5, జీ అంటే 10 అనమాట. యాక్చువల్గా 9.8 తీసుకోవాలి, అప్రాక్సిమేట్గా 10 కూడా తీసుకోవచ్చు. 50 న్యూటన్స్ ఫోర్స్తో కిందకి లాగివేయబడుతుంది. సో 2 కేజీలు, 3 కేజీలు, 5 కేజీల వస్తువు మీద గురుత్వాకర్షణ శక్తి ఎలా పనిచేస్తుందో మనం నేర్చుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. 2 కేజీల వస్తువు 3 కేజీల వస్తువు మీద ఒక ఫోర్స్ చూపించింది అనమాట. దాన్నే నార్మల్ ఫోర్స్ N1 అంటారు. ఇదిగోండి 2 కేజీల వస్తువు 3 కేజీల వస్తువు మీద ఒక ఫోర్స్ చూపిస్తుంది కింద వైపుకి, దాన్ని N1 అని రాశాను, చూసారా? మరి 2 కేజీల వస్తువు 3 కేజీల వస్తువు మీద చూపిస్తే 3 కేజీల వస్తువు కూడా 2 కేజీల మీద ఫోర్స్ చూపించింది కదా, అదే N1 అనమాట. N1 ఇదిగోండి N1 పైకి చూపించాను, చూసారా? అంటే ఏమీ లేదు, 2 కేజీల వస్తువు 3 కేజీల వస్తువుని ఎంత ఫోర్స్తో కిందకి నెట్టిందో 3 కేజీల వస్తువు కూడా 2 కేజీల వస్తువుని అదే ఫోర్స్తో పైకి నెట్టింది. సో ఇది నెడితే ఏమో N1, అది పైకి నెడితే ఏమో N1. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్లో చదువుకుంటాం కదా, మీకు ముందు కూడా వచ్చిందిలే, అది నేను ఇక్కడ రాశాను అనమాట. అర్థమైందా పాయింట్? ఓకేనా, ఇప్పుడు గమనించండి మళ్ళా. 3 కేజీల వస్తువు 5 కేజీల వస్తువుని N2 ఫోర్స్తో నెట్టిద్ది అనమాట. ఇదిగోండి N2, చూసారా రాశాను. మరి 5 కేజీల వస్తువు 2 కేజీల 5 కేజీల వస్తువు 3 కేజీల వస్తువును కూడా N2 ఫోర్స్తో నెట్టిద్ది. అంటే 3 5 మీద N2ని నెడితే 5 3 మీద N2ని నెట్టిద్ది. అదెంత ఫోర్స్తో కిందకి నెట్టిందో ఇది కూడా అంతే ఫోర్స్తో కిందకి నెట్టిద్ది అనమాట. వాటినే రాశాను. అంటే ప్రతి వస్తువు మీద పైకి ఒక బలం పనిచేస్తుంది, నార్మల్ ఫోర్స్, కిందకు ఒక బలం పనిచేస్తుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. అర్థమైందా పాయింట్? ఇదిగోండి, అందుకే ఇప్పుడు N1 పైకి అప్లై చేసే ఫోర్సు, కిందకి లాగే ఫోర్సు రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు ఒక విషయం చెబుతాను. ఇదొక వస్తువు M1 అనుకోండి, కిందకి అప్లై చేస్తున్న ఫోర్సు mg, డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ. పైకి అప్లై చేస్తున్న ఫోర్సు నార్మల్ ఫోర్సు. ఇవి రెండు ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. ఇవి రెండు ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో వస్తువు నిలువుగా కదలదు. పైన ఫోర్సు కింద ఫోర్సు రెండు ఈక్వల్ అయిపోయింది అనుకోండి, బ్యాలెన్స్ అయిందనమాట. బ్యాలెన్స్ అయిందనుకోండి, పైకి వస్తువు పైకి కానీ కిందకి కానీ కదలదు, అలా కాన్స్టెంట్గా ఉండిద్ది. ఇప్పుడు చూడండి, పైన బలం కింద బలం రెండు ఒకటే అనుకున్నాం కదా. పైన బలం ఏంటి? N1, ఇదిగోండి N1. కింద బలం ఏంటి? 20 న్యూటన్స్, ఇదిగోండి 20 న్యూటన్స్. అంటే పైన బలం కింద బలం రెండు ఏంటి? ఈక్వల్. రాశాను, చూసారా? సో ఫ్రీ బాడీ డయాగ్రామ్లో పైకి కిందకి ఎన్ని రకాల ఫోర్సెస్ అప్లై అవుతున్నాయో మనం రాయొచ్చు. నెక్స్ట్
N2. ఇప్పుడు 3 కేజీల రాయి తీసుకోండి. 3 కేజీల రాయి మీద పైకి N2 అనే బలం పనిచేస్తుంది. మరి కిందకి N1 ప్లస్ 30 న్యూటన్స్ అనమాట. ఓకేనా? సో పైకి ఏమో N2, కిందేమో N1 ప్లస్ 30 న్యూటన్స్. ఇంత బలం 3 కేజీల మీద పనిచేయాలి. అప్పుడే వస్తువు కదలకుండా ఉండిద్ది, లేకపోతే కదిలిపోయిద్ది అనమాట. నెక్స్ట్ 5 కేజీల వస్తువు చూడండి. పైకి పనిచేసే బలం N3, కిందకి పనిచేసే బలం N2 ప్లస్ 50. పైకి బలం ఏమో N3, కిందకేమో N2 ప్లస్ 50. రెండు ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంటేనే వస్తువు సపోర్ట్ లేకుండా చక్కగా ఉన్నట్టు కదలకుండా ఉండిద్ది అనమాట. ఓకేనా? అంటే పైన ఫోర్సు కింద ఫోర్సు ఎప్పుడు అలా కదలకుండా ఉండాలి అంటే అవి రెండు ఈక్వల్గా ఉండాలి. అలా ఈక్వల్గా ఉంటే నెట్ ఫోర్స్ మొత్తం 0 అనమాట. అప్పుడు బాడీ రెస్ట్లో ఉండిద్దని అర్థం. ఇవి ఇక్కడ చూడండి. ఇఫ్ ఏ బాడీ ఈజ్ ఇన్ ఈక్వలిబ్రియం కండిషన్. ఈక్వలిబ్రియం కండిషన్లో అంటే పైన ఫోర్సెస్ కింద ఫోర్సెస్ రెండు ఈక్వల్గా ఉంటాయి. దాన్ని ఈక్వలిబ్రియం కండిషన్ అంటారు. అప్పుడు యాక్సలరేషన్ ఎలా ఉండిద్ది? 0. త్వరణం 0. నెట్ ఫోర్స్ ఎలా ఉండిద్ది? 0. అంతే కదా? పైనంతో కింద అంతే. నెట్ ఫోర్స్ ఏమైపోయింది? 0 అయిపోయింది. అప్పుడు వస్తువు ఎలా ఉండిద్ది అంటే రెస్ట్లో ఉండిద్ది. ఎటువంటి మోషన్లో కూడా వస్తువు ఉండదన్నమాట. ఒక వస్తువు రెస్ట్లో ఉంది అంటే కండిషన్స్ ఏంటి అంటాడు. నెట్ ఫోర్స్ అనేది 0గా ఉంది, యాక్సలరేషన్ అనేది 0గా ఉంది, వస్తువు ఈక్వలిబ్రియం కండిషన్లో ఉంది అని అర్థం అన్నమాట. పాయింట్ మీకు అర్థమైందా? కాబట్టి ఒక వస్తువు మీద ఎన్ని రకాల ఫోర్సెస్ అప్లై చేస్తున్నాం అని తెలుసుకునే డయాగ్రామ్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. దీంట్లో రకరకాలు ఉంటాయి. ముందుకు వెళ్ళే కొద్దీ మీకు ప్రతిదీ క్లియర్గా అర్థమవుతూ ఉండిద్ది. డౌట్ ఏమైనా ఉందా? క్లారిటీ కదా? ముందుకు వెళ్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, ఇప్పుడు M1 అనే వస్తువు మీద లెఫ్ట్ వైపు నుంచి 50 న్యూటన్స్ బలం అప్లై చేసాం, రైట్ వైపు నుంచి 50 న్యూటన్స్ బలం అప్లై చేసాం. సో అటు 50 ఇటు 50, టోటల్ నెట్ ఫోర్స్ ఏమైపోయింది? 50 మైనస్ 50 0. బాడీ ఈజ్ అన్ ఈక్విలిబ్రియం కండిషన్ అంటే రెస్ట్లో ఉండిద్ది అనమాట. రెస్ట్లో ఉంటే ఏమైనా మోషన్ ఉండిద్దా? నో మోషన్, నో యాక్సలరేషన్, నో యాక్సలరేషన్. అంటే ఇక్కడ ఫోర్స్ ఎలా ఉంది? బ్యాలెన్స్డ్గా ఉంది. బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఎప్పుడైతే అప్లై చేస్తామో వస్తువు రెస్ట్లో ఉండిద్ది అనమాట. మనం కూడా ఒక వస్తువుని బల్ల మీద పెట్టాం, బల్ల ఏమీ కదలకుండా ఉండట్లా. బల్ల మీద ఉన్న వస్తువు ఏమీ కదలకుండా ఉండట్లా. అంటే దాని అర్థం ఫోర్సు అప్లై చేయలేదని కాదు. ఫోర్సు అప్లై చేయలేదు కాబట్టి బల్ల మీద బుక్కు అలాగే ఉంది అని అనుకోకూడదు. బ్యాలెన్స్డ్ ఫోర్సు 0 అని చెప్పచ్చు. అంటే పైనుంచి 50, కింద నుంచి 50, ఎడం వైపు నుంచి 50, కుడి వైపు నుంచి 50 అప్లై చేశాను. 50 50 0 అయిపోయింది అనమాట. కాబట్టి ఫోర్సు అప్లై చేయలేదని మాత్రమే కాదు, బ్యాలెన్స్డ్ ఫోర్సు 0 అయింది. అందుకే వస్తువు కదలకుండా నిశ్చలంగా అలాగే ఉంది అన్న ఆలోచన కూడా మనం చెయ్యాలి. దీన్ని లాస్ట్ టైం గ్రూప్ డీలో కూడా అడిగాడు. ఒక వస్తువు బల్ల మీద పెట్టినప్పుడు కదలకుండా ఉంది అంటే అర్థం ఏంటి? ఫోర్స్ అప్లై చేయలేదనా? ఎస్ కరెక్టే, ఫోర్స్ అప్లై చేయలా, అప్పుడు కూడా కదలకుండా ఉండిద్ది. ఇంకొక రీజన్ ఏంటి అనుకున్నారు? బ్యాలెన్స్డ్ ఫోర్స్ 0. ఎడం వైపు నుంచి కుడి వైపు నుంచి లేదా పైనుంచి కింద నుంచి సమానమైన ఫోర్సులు అప్లై చేస్తే అప్పుడు కూడా వస్తువు కదలకుండా ఉండిద్ది. దాన్నే ఈక్విలిబ్రియం కండిషన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ చూడండి. ఎడం వైపు నుంచి 50 న్యూటన్స్ అప్లై చేశాను, కుడివైపు నుంచి 60 న్యూటన్స్ అప్లై చేశాను. సో కుడివైపు అప్లై చేసిన ఫోర్స్ ఎక్కువ కాబట్టి వస్తువు ఏమైంది? యాక్సలరేషన్లో ముందుకు వెళ్ళిద్ది. ఇందాక సమానమైన బలాలు కాబట్టి నో యాక్సలరేషన్, కానీ ఇప్పుడు బలం ఎడం వైపు తక్కువ, కుడివైపు ఎక్కువ. సో టోటల్ నెట్ ఫోర్స్ ఈక్వల్ టు 60 న్యూటన్స్ మైనస్ 50 న్యూటన్స్. ఎంత? 10 న్యూటన్స్. బాడీ ఈజ్ నాట్ ఈక్విలిబ్రియం, ఈక్విలిబ్రియంలో లేదు. సో దెర్ ఈజ్ యాక్సలరేషన్, యాక్సలరేషన్ ఉండిద్ది అనమాట. నెట్ ఫోర్స్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి బాడీ ఈక్విలిబ్రియంలో ఉండకపోతే యాక్సలరేషన్ ఉండిద్ది, నెట్ ఫోర్స్ నాట్ 0. బాడీ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంటే నో యాక్సలరేషన్, యాక్సలరేషన్ ఈక్వల్ టు 0, నో మోషన్, మోషన్ ఈక్వల్ టు 0 అనమాట. ఇవి రెండు మనల్ని అడుగుతూ ఉంటాడు. ఓకేనా? సో వస్తువు కదిలింది అంటే ఎడం వైపు కానీ కుడివైపు కానీ ఏదో ఒక ఫోర్స్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఫోర్సెస్ ఎలా ఉన్నాయి? అన్బ్యాలెన్స్డ్.
అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. అనే వస్తువుని మోషన్లో తీసుకురావాలంటే ఏ ఫోర్సెస్ అప్లై చేయాలని అడుగుతాడు. వీ నీడ్ టు అప్లై అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. వస్తువుని మోషన్లోనికి తేకూడదు, రెస్ట్లోనే ఉంచాలి. అప్పుడు ఏం ఫోర్సెస్ అప్లై చేయాలయ్యా అంటే ఇదిగోండి బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేయాలి. సో బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ కండిషన్స్ అడుగుతాడు. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్పుడు ఈ కండిషన్స్ అడుగుతాడు ఎగ్జామ్లో. నీకు ఐడియా ఉండాలన్నమాట. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇప్పుడు టెన్షన్ ఫోర్స్లోకి వెళ్దాం. ఒక ఫోర్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఇంకొక టెన్షన్ ఫోర్స్ మాట్లాడుకోవాలి. ఏంటయ్యా ఈ టెన్షన్ ఫోర్స్ అంటే చూడండి. ఒక వస్తువుని ఇదిగోండి ఎం అనే వస్తువుని ఒక తాడుకి లేదా ఒక స్ట్రింగ్ అనమాట, ఒక స్ట్రింగ్కి కట్టించారు ఎం అనే వస్తువుకి. ఈ ఎం అనే వస్తువుకి కిందకి ఏం బలం పనిచేస్తుంది? W=mg. ప్రతి వస్తువు మీద గురుత్వాకర్షణ శక్తి వర్టికల్లీ డౌన్వర్డ్స్ పనిచేసింది కదా, రాశాను. అయితే కనబడకుండా ఒక ఆ స్ట్రింగ్ పై వైపుకి అవే ఫ్రమ్ ద బాడీ ఒక ఫోర్స్ పనిచేసిద్ది. దాన్ని టెన్షనల్ ఫోర్స్ అంటారు. ఒక తాడుని నిశ్చలంగా వదిలేసినప్పుడు ఎటువంటి టెన్షనల్ ఫోర్స్ ఉండదు. కానీ ఆ తాడుకి ఇటుకరాయి కట్టి ఎలాడదీసాం అనుకోండి, కిందకి గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తే పైకి ఏమో ఏ ఫోర్స్ పనిచేసిద్ది? టెన్షనల్ ఫోర్స్ పనిచేసిద్ది. ఇట్ డెవలప్స్ ఇన్ ద స్ట్రింగ్స్ అనమాట. ఇదిగోండి ఇట్ డెవలప్స్ ఇన్ ద స్ట్రింగ్స్. అది ఆ దారంలో, ఆ కట్టి వేసిన స్ప్రింగ్లో లేదా స్ట్రింగ్లో ఫామ్ అయింది అనమాట. ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద బాడీ. కిందకి గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తే పై వైపుకి అవే ఫ్రమ్ ద బాడీ ఏం పనిచేసిద్ది? టెన్షనల్ ఫోర్స్ పనిచేసిద్ది. సో నో స్ట్రింగ్ చేంజ్, నో టెన్షన్ చేంజ్. స్ట్రింగ్ మారినంత వరకు ఫోర్స్ మారదు, స్ట్రింగ్ మారితే ఫోర్స్ మారిద్ది. అంటే ఒక వస్తువు ఎప్పుడైతే ఒక తాడుతో కట్టి ఉంచుతామో పై వైపుకి టెన్షన్ ఫోర్సు, కింద వైపుకి ఏమో గ్రావిటేషనల్ ఫోర్సు పనిచేస్తూ ఉండిద్ది అనమాట. దాన్ని పై వైపుకు పనిచేసే ఫోర్స్ని టెన్షన్ ఫోర్స్ అంటారు. ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద బాడీ. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బాగా అడిగాడు. ఇట్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద బాడీ అనమాట. చాలా ఇంపార్టెంట్, టెన్షనల్ ఫోర్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం. వీటిని పుల్లీస్ అంటారు. మనకి బావి తెలుసు కదా, బావి దగ్గర పాత రోజుల్లో మనం వెల్స్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకుంటూ ఉంటాం కదా, అక్కడ మనకి పుల్లీస్ కనపడుతూ ఉంటాయి. ఓకేనా? మనకనుకో శ్రీకృష్ణాష్టమి ఉండిద్ది కదా, ఆ రోజు ఆ కొండ ఏదో కొడుతూ ఉంటారు కదా, అక్కడ కూడా కుండకి ఏలాడదీస్తూ ఉంటారు. ఒక పక్కన మనిషి లాగుతూ ఉంటాడు, ఇంకో పక్కన కుండ కిందకు వస్తూ ఉండిద్ది. వాటినే పుల్లీస్ అంటారు అనమాట. మీకు అర్థమవటానికి తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిగోండి ఒక పుల్లి, ఒక బేస్ని ఆధారం చేసుకుని ఒక పుల్లిని కట్టి ఇక్కడ తాడు విడుదల చేశాను. ఇక్కడేమో M1, ఇక్కడేమో M2. ఇందాక చెప్పాం కదా, ఒక వస్తువుకి తాడుతో కట్టి వేసినప్పుడు పై వైపుకి అవే ఫ్రమ్ ద బాడీ టీ టెన్షనల్ ఫోర్స్ పనిచేస్తుంది. తాడు మారలేదు, ఒకే తాడు కాబట్టి ఇక్కడ టీఏ ఇక్కడ టీఏ అనమాట. ఓకేనా? ఎగ్జామ్లో దీని అంతా అంటారు, దీన్ని 2T అంటారు. అంతే కదా, ఇది టీ ఇదంతా 2T అనమాట. పై వైపుకి పనిచేసిద్ది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ రెండిట్లో ఏది బరువు ఎక్కువ, ఏది కిందకి వెళ్ళాడుతుంటే ఆ బరువు ఎక్కువ. సో M2 ఈజ్ గ్రేటర్ దెన్ M1 అనమాట. బరువైంది కిందకి పడుతూ ఉండిద్ది, తేలికైంది పైకి వెళ్తూ ఉండిద్ది. ఇది మీరు చూడంగానే చెప్పగలరు. దీన్ని టెన్షనల్ ఫోర్స్ అంటారు. మనం బావి దగ్గరికి వెళ్ళి కూడా నీళ్లు లాగుతున్నప్పుడు వచ్చే ఫోర్స్ టెన్షనల్ ఫోర్స్ అనమాట. కనపడకుండా అక్కడ ఉండిద్ది అనమాట. అక్కడ బియాన్సీ ఫోర్స్ కూడా ఉండిద్ది నీళ్ళల్లో, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ టైం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పుల్లీస్ తీసుకున్నాను. ఇదిగోండి 1 2 3 ఒకే తాడు అనమాట. అన్నిటికీ ఒకే తాడు జాయింట్ చేసాం. ఓకేనా? ఇదిగోండి M1, ఇది M2. M1 బరువు ఎలా ఉంది? M1 బరువు ఈక్వల్ టు M2. అందుకే 2 సమానం హిట్లో ఉన్నాయి చూడండి. ఇదేమో పుల్లీ 1, ఇది పుల్లీ 2, ఇది పుల్లీ 3. ఒకే తాడు కాబట్టి టెన్షన్ ఫోర్స్ ఎలా ఉండిద్ది? సమానంగా ఉండిద్ది. ఇక్కడ T1, ఇక్కడ T1, ఇక్కడ T1, ఇక్కడ T1. అంటే పైకి అవే ఫ్రమ్ ద బాడీ పనిచేస్తున్న ఫోర్స్ అంతా కూడా సమానంగా ఉంది. ఇక్కడ ఏం మారలేదు? పుల్లీ మారలేదు. ఐ మీన్ ఈ థ్రెడ్ మారలేదు అనమాట. ఒకవేళ నువ్వు థ్రెడ్ మార్చావు అనుకో, టెన్షనల్ ఫోర్స్ మారింది. తాడు మార్చినంత వరకు టెన్షన్ మారదు, తాడు మారిస్తే టెన్షన్ మారింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు
ఎగ్జామ్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు వీటి మీద, వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే సింపుల్గా ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ని ఇక్కడ మీకు మోడల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సేమ్ డిట్టో ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలాంటి కాన్సెప్ట్సే వస్తాయి. మీరు ఇక్కడ నేర్చుకోకపోతే ఇబ్బంది పడతారు. సో జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదిగోండి, ఇక్కడ M1 అనే వస్తువుని, M2 అనే వస్తువుని నేనే ఉన్న 2 బండరాల్ని ఆనిచ్చి పెట్టాను. ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఎటువైపు ఫోర్స్ అప్లై చేస్తే అటువైపే యాక్సలరేషన్ ఉండిద్ది. మీకు తెలిసిన విషయం కదా, వెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ సేమ్ డైరెక్షన్ యాక్సలరేషన్ విల్ టేక్స్ ప్లేస్. ఇదిగోండి, ఫోర్స్ ఇటు అప్లై చేశాను, యాక్సలరేషన్ ఇటువైపు ఉంది. 2 బండలు లేదా 2 వస్తువులు M1 అండ్ M2 రెండింటిని ఆనిచ్చి పెట్టాను. ఇది ఇంపార్టెంట్. అతికిచ్చి పెట్టాను అంటే ఇక్కడ ఏ ఫోర్స్ ఉండిద్ది? కాంటాక్ట్ ఫోర్స్ ఉండిద్ది. గుర్తుపెట్టుకోండి, నేను కాంటాక్ట్ ఫోర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా నేర్చుకోండి. అర్థమైనట్టే ఉండిద్ది, అర్థం కాదు. ఓకేనా? ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ M1 మీద ఎటువంటి రకాల బలాలు పనిచేస్తున్నాయో చూద్దాం. ఇదిగోండి, M1 రాశాను. ఓకేనా? పైకి పనిచేసే ఫోర్స్ ఏంటి? నార్మల్ ఫోర్స్ చదువుకున్నాము. కిందకి పనిచేసే ఫోర్స్ ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్ చదువుకున్నాము. ఇవి రెండు ఎలాగుంటాయి? ఈక్వల్గా ఉంటాయి, బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అందుకే వస్తువు పైకి కిందకి కదలదు. ఎప్పుడైతే నార్మల్ ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్సు ఇవి ప్రతి వస్తువుకి ఉంటాయండి. కామన్గా ప్రతి వస్తువుకి ఉంటాయి. నేను ప్రతి చోట రాస్తాను, కానీ ఎక్కువగా మాట్లాడను. ఆల్రెడీ వాటి గురించి మాట్లాడుకున్నాం కదా, పద్దాగా తెలిసిన విషయం మాట్లాడుకోవడం అనవసరం. ఓకేనా? సో పైకి నార్మల్ ఫోర్సు, కిందకేమో గ్రావిటేషనల్ ఫోర్సు, రెండు ఈక్వల్గా ఉంటాయి. అందుకే వస్తువు పైకి కిందకి కదలదు. ఈ 3 మనసులో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇటు పక్కనే ఫోర్సు, ఇదిగోండి F. మరి ఈ ఫోర్స్ ఏంటి? కొత్తగా వచ్చింది, స్మాల్ F. చూడండి, ఎప్పుడైతే M1 అనే వస్తువుని జూమ్ చేస్తున్నా, M1 అనే వస్తువుని నెడతామో M1 M2 మీద F అనే ఫోర్స్ని అప్లై చేసిద్ది. మరి ఈ బండం నెడితే ఆ బండం కూడా కదిలిచ్చిద్ది కదా. నేను ఒక కుర్చీతో ఇంకో కుర్చీని నెట్టాను, ఆ కుర్చీ కూడా కదిలిద్ది కదా. ఎందుకు కదిలింది? దే ఆర్ ఇన్ కాంటాక్ట్, అతుక్కొని ఉన్నాయి కాబట్టి. అంటే M1 M2 మీద F ఫోర్స్ అప్లై చేస్తే మరి M2 ఏమో తక్కువ తిందా, అది కూడా ఏం చేసిద్ది? M1 మీద ఫోర్స్ అప్లై చేసిద్ది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉండిద్ది అని చదువుకుంటాం కదా న్యూటన్స్ థర్డ్ లాలో. అంటే M1 M2 మీద F అనే ఫోర్స్ని అప్లై చేసింది, M2 M1 మీద F అనే ఫోర్స్ని అప్లై చేసింది. ఇదిగోండి, ఆ ఫోర్సే F అన్నమాట. పాయింట్ మీకు అర్థమైందా? అంటే M1 మీద ఇటు పక్కన F, ఇటు పక్కనేమో స్మాల్ F అన్నమాట. దీన్నేమో అప్లై ఫోర్స్ అంటారు. ఇదేమో M2 కలగజేసిన ఫోర్సు, M2 M1 మీద నెట్టిన ఫోర్స్ అన్నమాట. ఓకేనా? పాయింట్ అర్థమైందా? డౌట్ ఏం లేదు కదా? క్లారిటీయా? అర్థమైందా? నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ M2. ఇప్పుడు M2ని చూద్దాం. M2 మీద ఎటువంటి రకాల ఫోర్సెస్ అప్లై చేస్తాయో చూద్దాం. పైకి నార్మల్ తెలిసిందే, కిందకి గ్రావిటేషన్ తెలిసిందే. ఇప్పుడు చూడండి, M2 మీద చూసారా, M1 మీద F ఇలా పనిచేసింది. మరి M1 M2 మీద చూసారా ఇటు పని చేస్తుంది. అంటే M2కి ఎడం వైపు ఒక ఫోర్స్ వచ్చింది, స్మాల్ F. దాన్ని ఎవరు కలగజేశారు? M1 అనే వ్యక్తి కలగజేశాడు. ఇదిగోండి, అదే రాశాను ఇక్కడ. M2 పైన నార్మల్, కింద తీసేసేయండి. ఇదిగోండి F చూసారా, స్మాల్ F రాశాను, ఎడం వైపు రాశాను చూసారా. ఓకేనా? అంటే ఇవి M1 మీద పనిచేస్తున్న బలాలు, ఇది M2 మీద పనిచేస్తున్న బలాలు. ఇక్కడ వరకు మీకు అర్థం చేసుకోవాలి ఎటువంటి రకాల బలాలు పనిచేస్తున్నాయో. బట్టి పడితే దెబ్బైపోతారు. అర్థం చేసుకోండి. 1కి 2 సార్లు వెనక్కి వెళ్ళి వినండి. ఒక్కసారి అర్థమైందా? తర్వాత ఎన్నో రకాల కాన్సెప్ట్స్ వీటికి లింక్ అయ్యి ఉంటాయి, వాటిని ఆడుకోవచ్చు. ఇక్కడ మీరు పట్టారా, దెబ్బైపోతారు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, అంతే కదా. ఫార్ములాస్ తీసుకొస్తున్నాను. ఈ ఫార్ములాస్ మీద మనకి ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఓకేనా? ఆ ఫార్ములాస్ కూడా నేను పట్టకూడదని మీకు అర్థమయ్యేలాగా వివరంగా రాస్తున్నా. జాగ్రత్తగా చూడండి, నేను చెప్పే చోట చూడండి. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, అంతే కదా. ఈ ఫార్ములా ప్రకారం M2కి రాస్తున్నా చూడండి. ఇక్కడ ఫోర్స్ ఏంటి? స్మాల్ F.
రాశాను, ఎం అంటే M2 రాశాను, ఏ అంటే యాక్సిలరేషన్. చూసారా, దీన్ని పోలినట్టే ఉంది. సో F ఈక్వల్ టు MT ఇంటూ ఏ, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ వచ్చేసిందిగా. సో సింపుల్గా కనుక్కున్నాం చూసారా. ఓకేనా, అంతే. నెక్స్ట్ ఇప్పుడు యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి, ఇదిగోండి యాక్సిలరేషన్ ఫార్ములా. ఏ ఈక్వల్ టు యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఫోర్స్ బై మాస్, అంతే కదా. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఫోర్స్ బై మాస్. ఎన్ని వస్తువులు ఉన్నాయి, 2 ఉన్నాయి. సో ఫోర్స్ బై M1 ప్లస్ M2 అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బాగా అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు ఏమని రాసుకున్నాం, స్మాల్ M2 ఇంటూ ఏ అని రాసుకున్నాం కదా. స్మాల్ M2 ఇంటూ ఏ ప్లేస్లో ఏం పెట్టచ్చు, ఇదిగో ఈ ఫార్ములా మొత్తాన్ని పెట్టచ్చుగా. ఏ ఈక్వల్ టు ఎఫ్ బై M1 ప్లస్ M2, ఆ మొత్తాన్ని సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, స్మాల్ ఎఫ్ ఈక్వల్ టు M2 ఇంటూ ఎఫ్ బై M1 ప్లస్ M2 అనమాట. సో ఈ 2 ఫార్ములాస్ నాకు కావాలి, ఎగ్జామ్లో అడుగుతాడు. దిస్ వన్ ఈజ్ ద 1 అండ్ దిస్ వన్ ఈజ్ ద 2 అనమాట. ఒకటేమో స్మాల్ ఎఫ్ కనుక్కోవడానికి, ఇంకోటేమో యాక్సలరేషన్ కనుక్కోవడానికి. యాక్సలరేషన్ కనుక్కోకుండా స్మాల్ ఎఫ్ని మనం కనుక్కోలేం, మన వల్ల కుదరని పని. ఓకేనా, అర్థమైందా, డౌట్ ఏం లేదు కదా. ఓకేనా, ఒక ప్రాబ్లం చేద్దాం ఇక్కడ, ఒక ప్రాబ్లం చేద్దామా మీకు ఐడియా కోసం. న్యూ పేజ్ తీసుకున్నాను మీకు అర్థం అవడానికి, చూడండి. ఇదిగోండి ఇక్కడ తీసుకున్నానా, చూడండి. ఇది M1, ఇది M2, ఇది 6 kgs, ఇది 2 kgs. ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాను, 16 న్యూటన్స్ అప్లై చేశాను. మనల్ని ఏమడుగుతాడు, ఫస్ట్ క్వశ్చన్ యాక్సిలరేషన్, తర్వాత క్వశ్చన్ స్మాల్ ఎఫ్ ఎంత అంటారు. ఎందుకు మాట్లాడుకున్నాగా, M1 M2 మీద ఎఫ్ అయితే M2 M మీద M1 కూడా ఎఫ్ అనమాట. ఓకేనా. యాక్సిలరేషన్ ఈక్వల్ టు, ఇప్పుడు ఫార్ములాకి వద్దాం. ఫార్ములా ఏంటి, ఇదిగోండి ఏ బై ఎఫ్ బై ఏ ఈక్వల్ టు ఎఫ్ బై M1 ప్లస్ M2. ఏ ఈక్వల్ టు ఎఫ్ బై M1 ప్లస్ M2. ఎఫ్ ఎంత, 16 న్యూటన్స్. M1 ప్లస్ M2 ఎంత, 6 ప్లస్ 2, 16/8, 8 ఒకట్లు 8 2, అంటే ఏ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చేసింది. యాక్సిలరేషన్ కనుక్కున్నాను. ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ టు, ఎఫ్ అంటే ఫార్ములా ఏంటి, M2 ఇంటూ ఏ. M2 ఉంది, ఏ అంటే ఎంత, ఇదిగోండి 2 కదా, 2. M2 ఎంత వచ్చింది నాకు, M2 ఎంత ఇచ్చాను, 2 kgs. సో 2 ఇంటూ 2 ఎంత, 4 న్యూటన్స్. సో స్మాల్ ఎఫ్ కూడా ఎంత, 4 న్యూటన్స్. చూసారా, సింపుల్గా వచ్చేసింది. ఇంతే, ఇలా సింపుల్గా అడుగుతాడు. దీన్నే నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక మోడల్ ప్రాబ్లం అర్థం అవడానికి అక్కడ చిన్నగా నేను అజ్యూమ్ చేసుకుని ఇచ్చిన వాల్యూస్ అనమాట. అలాగే మీకు ఎగ్జామ్లో కూడా ఇస్తాడు. డౌట్ ఏమైనా ఉందా, ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమీ లేదుగా. ఇప్పుడు 2 అడుగుతాడు, ఎందుకైనా మంచిది ఒకవేళ 3 బ్లాక్స్ అడిగితే మీరు ఇబ్బంది పడకూడదు కదా, అందుకే 3 బ్లాక్స్ని తీసుకొచ్చాను. ఇందాక 2 వస్తువులు కలిపి ఫోర్స్ అప్లై చేశాను, ఇప్పుడు 3 వస్తువులు కలిపి ఫోర్స్ అప్లై చేస్తాను. వీటికి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం, చూసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. ఓకేనా, అర్థమవుతుందా. కాస్త కష్టంగా ఉండిద్ది, ఇప్పుడే కాస్త వింటున్న వాళ్ళకి. కానీ చాలామంది అసలు తెలుగు అన్నారు, తెలుగు బ్యాక్గ్రౌండ్లో ఏమీ లేవు ఇలాంటివి. తెలుసా మీకు, తెలుగును నమ్ముకుంటే మీరు ఇబ్బంది పడతారు. మీరు నన్ను తిట్టినా, మీరు నన్ను కామెంట్ సెక్షన్లో ఏమన్నా అనుకున్నా ఇబ్బంది లేదు. తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లో అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. అసలు తెలుగులో మెటీరియలే లేదు. ఈరోజు ట్రేడ్లో తెలుగులో మెటీరియల్ లేక బయట అడుక్కుంటున్నారు. టెలిగ్రామ్స్లో చూపించండి అని ఒక్కడు పెట్టట్లా. అది ఎగ్జామ్స్ తెలుగులో ఉన్నంత మాత్రాన అంతా తెలుగులో పెట్టడు, కన్వర్షన్ చేస్తాడు, ట్రాన్స్లేట్ కొడతాడు పేపర్ని. ఇబ్బంది పడతారమ్మా, అర్థం చేసుకోండి. ఇంగ్లీష్లో తెలుగులో చెబుతున్నప్పుడు ఇంగ్లీష్లో చూడండి, మెల్లిమెల్లిగా రాండి. ఒక్కటి కూడా తెలుగులో నేర్చుకోవడానికి లేదు. తెలుగులో కోర్సులు పెట్టారా, 300 రూపాయల కోర్సు పెట్టి అన్యాయం చేస్తారు మిమ్మల్ని, ఏమి నేర్పించరు. అర్థమైందా. ప్రతి ప్రిపరేషన్ వీడియో ఉంది, యూట్యూబ్ మొత్తం ప్రిపరేషన్ వీడియోలు ఉన్నాయి, ఒక్కడు సరిగ్గా చెప్పడు. వాళ్ళ స్వలాభం కోసం ఇవన్నీ చేస్తున్నారు, మీరు దెబ్బైపోతారు. అలా చేయొద్దు, అర్థమైందా. జాగ్రత్తగా ఉండండి. ఏ వీడియో పెడితే ఎవరిది పడితే వాళ్ళు కోర్సులు కొంటున్నారు, దెబ్బైపోతారు. హిందీ వాళ్ళు తప్ప తెలుగులో అందరూ మనల్ని మోసం చేసేవాళ్ళే. ఎవరో 4 5 ఉన్నారు మంచోళ్ళు, చక్కగా వాళ్ళు కోర్సు పెట్టి 2 3 వేలు పెట్టి అంతా నేర్పిస్తారు. కానీ చాలా ఎక్కువ మంది స్క్రాప్ ఉన్నారనమాట.
మీరు అలా వద్దు, జాగ్రత్తగా నేర్చుకోండి. 1-2 సార్లు నేను తెలుగులో వాళ్ళందరూ తప్పు చెబుతారు అనట్లేదు, అయితే కొంతమంది ఉన్నారు మంచిగా చెప్పేవాళ్ళు. మీకు అలాంటి వాళ్ళు మీకు ఎవరు చెప్తే బాగా అర్థమైద్ది అలాంటిది వెతికి 4-5 తెలుసుకొని చూడండి. అంతేగాని ఎవరు పెడితే వాళ్ళు చెప్పారని విని నాశనం చేసుకోవద్దు. మనకు పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి, అర్థమైందా? నేను ప్రిపరేషన్ వీడియోలో చెబుతాను మీకు ఇదంతా. ప్రిపరేషన్ వీడియో చేస్తున్నాను, అక్కడ మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం 3 బ్లాక్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. M1, M2, M3 ఇలా 3 బ్లాక్స్ ఉన్నాయి. ఇదిగోండి, జూమ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి. ఇదిగోండి, ఇటు పక్కనేమో ఎఫ్ అప్లై ఫోర్స్ అప్లై చేశాను. ఇది M1, ఇది M2, M3. ఫోర్స్ ఎటువైపు ఎక్కువ ఉండిద్దో యాక్సలరేషన్ కూడా అటువైపే ఉండిద్ది. అంతే కదా అర్థం? అంటే నేను ఇటువైపు ఫోర్స్ అప్లై చేశాను, యాక్సలరేషన్ కూడా ఇటువైపే ఉండిద్ది. ఇప్పుడు చూస్తే ఇది M1, M2, M3. ఇప్పుడు చూడండి, నేను M1 మీద ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తానో M1 M2 మీద కనపడకుండా ఫోర్స్ని అప్లై చేసిద్ది, దాన్ని F1 అంటారు. మరి M2 ఏం తక్కువ తిందా? M2 కూడా M1 మీద ఫోర్స్ అప్లై చేసిద్ది, F1. అర్థమైందా F1 ఎలా వచ్చిందో? నెక్స్ట్ M2 M3 మీద ఫోర్స్ అప్లై చేసిద్ది, దాన్ని F2 అంటారు. M3 M2 మీద అప్లై చేసిద్ది, దాన్ని F2 అంటారు. రెండోది మూడో దాని మీద, మూడోది రెండో దాని మీద F2. ఒకటోది రెండో దాని మీద, రెండోది ఒకటో దాని మీద F1. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు లోపలికి వెళ్దాం. F1 M1 అనే విషయానికి M1 అనే రాయికి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాద్దాం. ఇదిగోండి, పైకి N, కిందకి M, ఇది ఎప్పుడు ఉండేదేగా, తీసేయండి. ఇదిగోండి, ఎడం పక్కన అప్లైడ్ ఫోర్స్ F, మరి కుడి పక్కన చూసారా F1 వస్తుంది. ఇదిగోండి F1. ఓకేనా? ఏ ఫోర్స్ ఎక్కువ? ఇదిగోండి, ఇది ఎక్కువ కదా, కాబట్టి ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఏ ఫోర్స్ ఎక్కువ? ఇదిగోండి, అప్లై ఫోర్స్ ఎక్కువ, కాబట్టి ఎక్కువ ఫోర్స్ ముందు రాయాలి F. తర్వాత దీని మీద అప్లై చేసిన ఫోర్స్ F1. అంతే కదా? ఎడం వైపు ఏమో క్యాపిటల్ F, కుడి వైపు ఏమో స్మాల్ f1. అప్పుడు రెండింటిని మైనస్ చేయాలి కదా, F మైనస్ స్మాల్ f1 ఈక్వల్ టు M1 ఇంటూ A. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. అర్థమైంది ఎలా రాశాను? అంతే కదా, ఒక ఫోర్స్ ఎక్కువ ఇంకో ఫోర్స్ తక్కువ అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఇందా మనం చూసాం కదా, ఇదిగో చూడండి, ఇది 60, ఇది 50. 60 మైనస్ 50 చేసాగా, ఇదిగోండి కనపడిందా? అలాగనమాట. నెక్స్ట్ ఇప్పుడు M2 చూద్దాం. M2 మీద పైన N, కింద MG తీసేయండి. ఇదిగో M2 మీద ఎడం వైపు నుంచి F1 వస్తుంది, కుడివైపు నుంచి F2 వస్తుంది. F1, F2. యాక్సలరేషన్ ఎటువైపు ఉంది? కుడివైపు ఉంది. అంటే ఏ బలం ఎక్కువ? కుడివైపు ఎక్కువ. సో కుడివైపు అప్లై చేసే బలం ఎక్కువ. ఇదిగోండి కుడివైపు బలం. కుడివైపు ఎటువైపు బలం ఉందో ఆ బలం తీసుకోవాలి. యాక్సలరేషన్ కుడివైపుకు ఉంది, రైట్ సైడ్ ఉంది, ఇది కూడా రైట్ సైడ్ తీసుకోవాలి. సో F1 ఈస్ గ్రేటర్ దెన్ F2. కాబట్టి F1 మైనస్ F2 ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇక్కడ మాస్ అంటే M2 అనమాట. అర్థమైందా పాయింట్? డౌట్ ఏం లేదు కదా, క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు చూడండి M3 చూద్దాం. M3 వైపుకి ఏ ఫోర్స్ పనిచేస్తుంది? F2. ఇదిగోండి F2. యాక్సలరేషన్ ఎటువైపు ఉంది? F2 కూడా అటువైపే ఉంది. అంటే F2 ఫోర్స్ ఒకటే ఉందన్నమాట. ఇటు పక్క నుంచి ఏమైనా ఫోర్సులు ఉన్నాయా? లేవు కదా, అందుకే నేను కూడా ఏమీ రాయలేదు. సో M3కి రాస్తున్నాను. ఫోర్స్ F2 ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫార్ములా అదే కదా, F2 ఈక్వల్ టు M3 ఇంటూ A అనమాట. చూసారా, దీనికి ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ రాశాను, దీనికి రాశాను, మూడింటికి రాశాను అనమాట. ఓకేనా? అది ఇలా రాసుకోవడం తెలియాలన్నమాట. ఇప్పుడు చూడండి, యాక్సలరేషన్ ఈక్వల్ టు F బై M1 ప్లస్ M2 ప్లస్ M3. ఇది కామనే. యాక్సలరేషన్ ఈక్వల్ టు ఫోర్స్ బై మాస్. మనకి ఫార్ములా తెలుసుగా, ఈ ఫార్ములా ఆధారంగా రాసాం. ఇందాక మాసులు 2 కాబట్టి 2 రాశాను, ఇప్పుడు మాసులు 3 కాబట్టి 3 రాశాను. సో ఫోర్స్ బై M1 ప్లస్ M2 ప్లస్ M3. డౌట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. అది ఇదిగోండి, ఇక్కడ F2 తెలియాలి. స్మాల్ f2 ఈక్వల్ టు M3 ఇంటూ A. అంటే ఏంటి? ఇదిగో ఇదే ఫార్ములా కదా, దీనికి సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. ఒకవేళ ఫార్ములాస్ అడిగితే ఇలా సాల్వ్ చేయాలి. సో M3 ఇంటూ F బై
M1 ప్లస్ M2 ప్లస్ M3 అనమాట. ఇలా మనం 3 బ్లాక్స్ ఇచ్చినప్పుడు కూడా ఫార్ములాస్ని సాల్వ్ చేయాలి. అలా చేస్తేనే అవుతాయి అనమాట, లేకపోతే అవ్వవు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది మనకు అర్థమైపోతే ఇదిగోండి యాక్సిలరేషన్ ఈక్వల్ టు F బై M1 ప్లస్ M2 ప్లస్ M3. ఓకేనా? ఇదిగోండి F1 ఈక్వల్ టు F1 అంటే ఇక్కడ ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తాయి అనమాట. ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వీటిని అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్సిలరేషన్ ఫార్ములా, F1 ఫార్ములా, F2 ఫార్ములా. నేను ప్రాబ్లమ్స్ చేపిస్తానులే, మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. ఓకేనా? ఇదిగోండి ఇది రివర్స్లో అనమాట. ఇందాక ఫోర్స్ ఎటువైపు అప్లై చేశాను, ఇటువైపు అప్లై చేశాను. ఒకవేళ ఫోర్స్ని ఇటువైపు అప్లై చేస్తే ఇదిగోండి ఫార్ములాస్ అనమాట. ఓకేనా? ఇదిగోండి ఏ ఈక్వల్ టు M1 ప్లస్ M2 ప్లస్ M3. ఇది మారదు. ఏ ఈక్వల్ టు ఫోర్స్ బై మాస్ అనమాట. ఇదిగోండి F1కి ఫార్ములా ఇది, F2కి ఫార్ములా ఇది అనమాట. వీటిని ఎలాబొరేట్ చేస్తే ఇలా ఉండిద్ది. ఓకేనా? సో ఫోర్స్ ఎటువైపు అప్లై చేసామన్న దాన్ని బట్టి యాక్సిలరేషన్ ఉండిద్ది అనమాట. ఇందాక ఫోర్స్ ఎటువైపు అప్లై చేశాను, యాక్సిలరేషన్ కూడా ఇటే. ఇప్పుడు ఫోర్స్ ఎటువైపు అప్లై చేశాను, యాక్సిలరేషన్ ఇటు ఉండిద్ది అనమాట. ఓకేనా? ప్రాబ్లం చేపిస్తా కదా, ఇక్కడ క్లియర్గా అర్థమైంది. ఇదిగోండి ప్రాబ్లం, ఇక్కడ చేపించిన ప్రాబ్లమే ఒక ప్రాబ్లం కూడా ఇక్కడ చేశాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, M1 ఒక 2 వస్తువులు ఉన్నాయి అనమాట. 4 కేజీలు 2 కేజీలు ఫోర్స్ అప్లై చేస్తున్నా. ఎడం వైపు నుంచి 20 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ F1 ఎంత అన్నాను. 4 కేజీలు 2 కేజీలు వస్తువుని కలిపే కదా, ఆ కలిపినప్పుడు మధ్యలో ఉండే ఫోర్స్ ఎంత అన్నాడు. ఫస్ట్ యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఫోర్స్ బై M1 ప్లస్ M2. ఫోర్స్ ఎంత 20. M1 ప్లస్ M2 అంటే 4 ప్లస్ 2 6. కొట్టేస్తే 5/3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ F1 ఈక్వల్ టు ఇదిగోండి F1 మధ్యలో ఫోర్స్ కాంటాక్ట్ ఫోర్స్ M2 ఇంటూ ఏ అనమాట. M2 అంటే ఎంత 2 కేజీలు. ఏ అంటే ఎంత యాక్సిలరేషన్ ఎంత ఇక్కడ వచ్చిందిగా 5/3. కొట్టేస్తే 10/3 న్యూటన్స్ అనమాట. సింపుల్ క్వశ్చన్. చూసారా? నేర్చుకున్నప్పుడేమో డెరివేషన్ చాలా ఇబ్బందిగా పెద్దగా కనపడుతూ ఉంటాయి. దోస్ ఆర్ వెరీ ఈజీ. ప్రాబ్లమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంత ఈజీగా ఉన్నాయి ఏంటి అని మీరే అంటారు. ఓకేనా? కమింగ్ టు ఇదిగోండి ఫార్ములాస్ అదే అనమాట. సాల్వ్ చేస్తే ప్రాబ్లం ఏంటి అంటానికి ఇదిగోండి ప్రాబ్లం చూడండి. ఇక్కడ మూడు వస్తువులు ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో రాశాను మీకు. ఇదిగోండి 4 కేజీల వస్తువు, 2 కేజీల వస్తువు, 1 కేజీల వస్తువు, మూడింటిని కలిపాను, నేల మీద పెట్టాను, ఫోర్స్ అప్లై చేశాను 14 న్యూటన్స్. యాక్సిలరేషన్ ఎటువైపు ఉండిద్ది, ఫోర్స్ ఎటువైపు ఉండిద్దో అటువైపే ఉండిద్ది. ఇదిగోండి 4 కేజీలు 2 కేజీల వస్తువుకి మధ్యలో ఉన్న కాంటాక్ట్ ఫోర్స్ని F1 అంటారు. 2 కేజీలు 1 కేజీ మధ్యలో ఉన్న కాంటాక్ట్ ఫోర్స్ని F2 అంటారు. ఇదేమో F1, ఇదేమో F2. ఎగ్జామ్లో మనకి యాక్సిలరేషన్, F1, F2 ఈ 3 అడుగుతాడు అనమాట. ఆ మూడింటిని ఎలా సాల్వ్ చేయాలో మీకు పక్కన ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేసి చూపిస్తాను, మీకు అవగాహన కోసం అనమాట. చూడండి. ఫస్ట్ యాక్సిలరేషన్ ఈక్వల్ టు ఫోర్స్ బై M1 ప్లస్ M2 ప్లస్ M3. ఫోర్స్ ఎంత 14 న్యూటన్స్. మాస్ ఎంత 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 1 7. ఇదిగోండి 7. కొట్టేస్తే ఎంత వచ్చింది 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. వి గాట్ యాక్సిలరేషన్. అర్థమైపోయింది. ఇప్పుడు F1 చూడండి, F1 ఎలా సాల్వ్ చేయాలో. F1 ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. F1 అనేది ఎక్కడుంది, 4కి 2కి మధ్య ఉంది. ఎక్కడుంది, 4కి 2కి మధ్య ఉంది. 4కి 2కి మధ్య ఫోర్స్ దేని మీద అప్లై అవుతుంది, 4 మీద అప్లై అవుతుంది. 4కి 2కి మధ్య ఉండి ఎక్కడైతే ఫోర్స్ అప్లై అవుతుందో ఆ బ్లాక్ని తీసేయాలన్నమాట. మళ్ళా చదువుతున్నాను. F1 అనే కాంటాక్ట్ ఫోర్సు 4 కేజీలకి 2 కేజీలకి మధ్య ఉంది. సో F1 రాశాను. ఇప్పుడు మాస్ రాయాలి. ఏం మాసులు రాయాలంటే ఇదిగోండి 4కి 2కి మధ్య F1 ఉంది కాబట్టి 4 మీద అసలైన ఫోర్స్ అప్లై అవుతుంది, దాన్ని తీసేయి, మిగతా 2 రాసాయి. 2 + 1 ఇదిగోండి ఇంటూ ఏ. 2 + 1 ఎంత 3. ఏ ఎంత వచ్చింది 2. 3 రోజులు ఎంత 6 న్యూటన్స్. సో F1 ఈక్వల్ టు 6 న్యూటన్స్ అనమాట. అంటే 14 న్యూటన్స్ ఫోర్స్తో నేను నెడితే ఈ 4 కేజీల వస్తువు ఈ 2 కేజీల వస్తువుని 6 న్యూటన్స్ ఫోర్స్తో నెట్టింది అనమాట. అర్థమైందా పాయింట్? నెక్స్ట్ F2. 2 కేజీలకి 4 కేజీల మధ్య మనకి F2 ఉంది. ఇప్పుడు F2 ఎలా కనుక్కుంటాం, ఇదిగోండి F2. ఇప్పుడు 2 కేజీలకి 1 కేజీకి మధ్య F2 ఉంది కాబట్టి F2 రాశాను.
అప్లై ఫోర్స్ దేని మీద అప్లై అవుతుంది? 2 కేజీల మీద అప్లై అవుతుంది. అప్లై ఫోర్స్ దేని మీద అప్లై అవుతుందో దాన్ని తీసేయి, మిగిలిందంతా 1 కేజీ, 1 ఇంటూ ఏ, అంతే కదా. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. 1 ఏ అంటే ఎంత? 2 న్యూటన్స్ అనమాట. అంటే 2 కేజీల వస్తువు దీన్ని 2 న్యూటన్స్ బలంతో నెట్టిందనమాట. అంటే 14 న్యూటన్స్ బలంతో నేను ఇక్కడ అప్లై చేస్తే ఇది దీని మీద ఏమో 6 న్యూటన్స్, ఇది దీని మీద ఏమో 1 న్యూటన్స్ అప్లై అయింది. చూసారా? అలా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నమాట. వీటిని కాంటాక్ట్ ఫోర్సెస్ అంటారు. ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఓకేనా? 3 కుర్చీలను పెట్టాము, 3 కుర్చీలని అతికిచ్చి పెట్టాను, చివరి కుర్చీ మీద 14 న్యూటన్స్ బలంతో అప్లై చేశాను. అప్పుడు మొదటి కుర్చీ రెండో కుర్చీ మీద బలం ఎంత, రెండో కుర్చీ మూడో కుర్చీ మీద బలం ఎంత అన్నప్పుడు మీరు ఇలాగ సాల్వ్ చేయాలి. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ కాంటాక్ట్ ఫోర్స్. కాంటాక్ట్ ఫోర్స్ మీద ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కమింగ్ టు మోషన్ ఆఫ్ బ్లాక్స్ కనెక్టెడ్ బై స్ట్రింగ్. ఇప్పుడు వరకు మనం బ్లాక్స్ని అతికిచ్చి చూసాం. ఒక బ్లాక్ని ఇంకో బ్లాక్ని ఏం చేసాం? కలిపాం, అతికిచ్చాం. కానీ ఇప్పుడు అతికియకూడదు, మధ్యలో దారంతో కలపాలన్నమాట. దీస్ ఆర్ అటాచ్మెంట్స్ అనమాట. ఇక్కడ మనం టెన్షనల్ ఫోర్స్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకు? తాడుతో కలిపినప్పుడు ఏ ఫోర్స్ ఉండిద్ది? టెన్షనల్ ఫోర్స్ ఉండిద్ది. తాడు స్ట్రింగ్ అనేది వచ్చినప్పుడు మనకు కనపడకుండా టెన్షనల్ ఫోర్స్ అనేది వచ్చింది అనమాట. ఇలా కలిపినప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ని ఎలా రాయాలి, ప్రాబ్లమ్స్ అడిగితే ఎలా చేయాలి, వీటి మీద కూడా అడుగుతూ ఉంటాడు. ప్రాబ్లమ్స్ అండ్ టెన్షనల్ ఫోర్స్. ఇప్పటి వరకు నేర్చుకుందేమో కాంటాక్ట్ ఫోర్స్, ఇప్పుడు నేర్చుకోబోయేదేమో టెన్షనల్ ఫోర్స్ అనమాట. సింపుల్, అలాగే ఉండిద్ది. మధ్యలో తాడొచ్చిద్ది అంతే. మీరు భయపడాల్సిన పనేమీ లేదు. నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ఇదిగోండి, ఇది M1, ఇది M2. M1ని M2ని తాడు కట్టా, ఇదిగో ఫోర్స్ అప్లై చేశా, ఫోర్స్ కుడివైపుకి అప్లై చేశా. ఫోర్స్ ఎట్ అప్లై చేస్తే యాక్సలరేషన్ అట్టే ఉండిద్ది. ఇదిగోండి ఏ. ఓకేనా? రెండు రాళ్ళు తాడు కట్టి లాగాను అనమాట. లాగినప్పుడు ఏమైద్ది చూడండి. ఎప్పుడైతే నేను తాడు పట్టుకుని M2 లాగానో M2 M1 లాగిద్ది. M2 M1 లాగినప్పుడు T1 అనే టెన్షనల్ ఫోర్స్ని అప్లై చేసిద్ది. అక్కడ కాంటాక్ట్ ఫోర్స్ కాబట్టి F, ఇక్కడ టెన్షనల్ ఫోర్స్ కాబట్టి T1 అనమాట. T1 కూడా ఎటువైపు పనిచేయాలి? అవే ఫ్రమ్ ద బాడీ. మర్చిపోకూడదు, ఇందా చదువుకున్నాం కదా, బాడీకి దూరంగా అవే ఫ్రమ్ ద బాడీ పనిచేయాలి. అంటే M2ని లాగినప్పుడు M2కి దూరంగా T1 పనిచేస్తుంది. ఓకేనా? మరి M2 M1 లాగినప్పుడు M1 కూడా ఏం చేసిద్ది? కదిలిద్ది కదా. అంతే ఫోర్స్తో M2ని కూడా లాగిద్ది. అది కూడా ఎలా పనిచేయాలి? అవే ఫ్రమ్ ద బాడీ అనమాట. అదిగో T1. జూమ్ చేస్తున్నా చూడండి. M2 M1 లాగినప్పుడు T1, ఇదిగోండి అవే ఫ్రమ్ ద బాడీ. M1 M2ని లాగినప్పుడు ఇదిగోండి T1, అది కూడా అవే ఫ్రమ్ ద బాడీ అనమాట. అంటే రెండు చూసారా? అంటే M2 M1 మీద ఎవేగా పనిచేస్తుంది టెన్షనల్ ఫోర్స్, M1 M2 మీద ఎవేగా పనిచేస్తుంది, అది టెన్షనల్ ఫోర్స్ అనమాట. క్లియర్గా మీకు అర్థమైందా? ఇది మీకు అర్థమైపోతే ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూద్దాం. ప్రతి వస్తువు మీద పనిచేసే ఫోర్స్ ఏంటో చూద్దాం. ఇదిగోండి M1 అనే వస్తువు రాశాను, యాక్సలరేషన్ ఇటు పనిచేస్తుంది. దీని మీద ఫోర్స్ చేసే పనిచేసేది ఇదిగోండి M1 మీద పనిచేసే ఫోర్స్ ఏంటి? T1 ఒకటే కదా. ఇదిగోండి T1. ఓకేనా? T1 అనేది కూడా ఒక రకమైన ఫోర్సే కదా. సో T1 ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే M1 అనమాట. చూసారా? రాసేసాను. సింపుల్. ఓకేనా? ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ మాస్ 1 అర్థమైందా? ఇప్పుడు మాస్ 2 చూడండి. ఇదిగోండి మాస్ 2. మాస్ 2 మీద ఏ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి? ఇదిగోండి ఇటు పక్కన T1, ఇటు పక్కన F అనమాట. కుడి పక్కనేమో అప్లై చేసిన ఫోర్సు, ఎడం పక్కనేమో స్ట్రింగ్ ఫోర్సు. రెండు పనిచేస్తున్నాయి పాపం M2కి. ఇదిగోండి M2, కుడి పక్కనేమో F, ఎడం పక్కనేమో T1 అనమాట. T1 అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా T1. ఓకేనా? యాక్సలరేషన్ ఎటు ఉంది? కుడివైపు ఉంది. అప్పుడు ఏ ఫోర్స్ ఎక్కువ? క్యాపిటల్ F అనేది ఎక్కువ ఉండదు, ముందు రాయాలి. సో క్యాపిటల్ F మైనస్ స్మాల్ T1 అనమాట. ఈ ఫోర్స్ నుంచి ఆ ఫోర్స్ తీసేయాలి.
అప్పుడు మిగిలిన ఫోర్సు ఆ వస్తువు మీద ఉన్న ఫోర్స్ అనమాట. సో క్యాపిటల్ ఎఫ్ మైనస్ స్మాల్ t1 ఈక్వల్ టు ఎంటీ ఇంటూ ఏ. ఇదిగోండి రాశాను, చూసారా, రెండు రాశాను. సింపుల్. ఏమైనా ఇబ్బంది ఉందా? ఏ వస్తువు మీద ఎటువైపు ఫోర్సులు పనిచేస్తున్నాయి అంతే. అర్థం చేసుకుంటే ఈజీగా రాసేసుకోవచ్చు. మీకు వాల్యూస్ ఇస్తాడు, ఈజీగా సాల్వ్ చేయడమే. ఇదిగోండి, మీకు యాక్సలరేషన్ ఇస్తాడు, క్యాపిటల్ ఎఫ్ ఇస్తాడు, m1 ఇస్తాడు, m2 ఇస్తాడు, t1 ఎంత అంటాడు. అంతే, సింపుల్ చెప్పేయచ్చు. 4 ఇచ్చినప్పుడు t1 చెప్పేయడం ఇంకేముంది, ఏ ఫార్ములా పెట్టుకుని వచ్చేసింది కదా. ఏమైనా కష్టం ఉందా? చాలా ఈజీ అండి. ఇప్పుడు చూడండి, 3 చూపిస్తాను. మూడు బ్లాక్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూపిస్తాను. ఓకేనా, జాగ్రత్తగా నేర్చుకోండి. ఇదిగోండి m1, m2, m3 3 బ్లాక్స్ని తాడుతో కట్టాను, చక్కగా తాడుతో కట్టాను. ఓకే, ఫోర్స్ అప్లై చేశాను, ఫోర్స్ కుడివైపుకి అప్లై చేశాను. ఓకే, ఎటువైపు ఫోర్స్ చేస్తే అటువైపు యాక్సలరేషన్ ఉండిద్ది. ఓకే, అది కూడా అర్థమైపోయింది. ఇప్పుడు m3 తాడును లాగితే m3 m2 లాగిద్ది, m2 m1 లాగిద్ది. అంతేనే కదా. m3 m2ని, m2 m1ని. చూడండి, m3 m2ని లాగింది ఏ ఫోర్స్తో? t2 ఫోర్స్తో. మరి m2 m3 మీద కూడా ప్రభావం చూపించింది. ఎంత? t2. m3 m2 మీద t2 అవే ఫ్రమ్ ద బాడీ, m2 m3 మీద t2 అవే ఫ్రమ్ ద బాడీ. అదిగో రాశాను చూడండి, t2 ఫోర్స్. నెక్స్ట్ m2 m1 మీద అవే ఫ్రమ్ ద బాడీ, t1. నెక్స్ట్ m1 m2 మీద అవే ఫ్రమ్ ద బాడీ, t1. అవే ఫ్రమ్ ద రాయాలి. అవును, ఎందుకై అవే ఫ్రమ్ ద రాస్తున్నావు? ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ టెన్షనల్ ఫోర్స్. టెన్షనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఎటువైపు పనిచేసిద్ది? అవే ఫ్రమ్ ద బాడీ పనిచేసిద్ది. మనకి తెలిసిన విషయమే కదా, అదే రాశాను. ఇప్పుడు చూడండి, ఫార్ములాస్ రాసుకుందాం చక్కగా. ఇదిగోండి, m1 రాశాను. m1 మీద పనిచేస్తున్న ఫోర్స్ ఏంటి? t1. సో ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్, t1 ఈక్వల్ టు m1 ఇంటూ ఏ. అంతే కదా, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫస్ట్ ఫార్ములా ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏమైనా కష్టం ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు రెండో దానికి వద్దాం చూడండి, m2కి ఎడం పక్క t1, కుడి పక్క t2. అంతేనే కదా. ఇదిగోండి, ఎడం పక్క t1, కుడి పక్కన t2, అదే రాశా. ఇదిగోండి, m2 ఎడం పక్క t1, కుడి పక్కన t2. ఏది పెద్దది? యాక్సలరేషన్ ఎటువైపు ఉంది? కుడివైపు, అదే పెద్దది. పెద్దదాన్ని ముందు రాయాలి. t2 మైనస్ t1 ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇక్కడ మాస్ ఎంత? m2. ఇదిగోండి ఫార్ములా, సింపుల్. నెక్స్ట్ మూడోది చూద్దాం. మూడోది మాస్ 3 చూద్దాం. మూడో రాయి చూద్దాం, తాడు కట్టిన రాయి చూద్దాం ఫస్ట్. ఇదిగోండి, ఇటు పక్కనే ఎఫ్, ఇటు పక్కన t2. ఇదిగోండి, అదే రాశాను. m3 కుడి పక్క ఏమో ఎఫ్, ఎడం పక్క ఏమో t2. యాక్సలరేషన్ ఎటు ఉంది? కుడి పక్క. ఏ ఫోర్స్ ఎక్కువ? క్యాపిటల్ ఎఫ్ అనే ఫోర్స్ ఎక్కువ. సో క్యాపిటల్ ఎఫ్ మైనస్ స్మాల్ t2 ఈక్వల్ టు m3 ఇంటూ యాక్సలరేషన్ రాశాను. ఈ మూడింటిని మార్చుకున్నాం అనుకో, ఫార్ములా వచ్చేసిద్ది. ఓకేనా, మీకు ప్రాబ్లమ్స్లో నేను చేసి చూపిస్తాను, కానీ క్లియర్గా అర్థమైపోతుందిగా. చూసారా, వీటిని ఏ ఫోర్స్ అంటారు? టెన్షనల్ ఫోర్స్. ఇందాక కాంటాక్ట్ ఫోర్స్ ఎలాగుందో ఇప్పుడు టెన్షనల్ ఫోర్స్ కూడా అలాగే ఉంది కదా. ఏమైనా కొత్తగా ఏముందా? అక్కడ ఎఫ్ అని పెట్టాను, ఇక్కడ t2 అని పెట్టాను. టెన్షనల్ ఫోర్స్ తాడు కాబట్టి థర్డ్ ఫోర్స్ రాశాను. అంతే, సింపుల్. ఓకేనా, అర్థమైందా? డౌట్ ఏమైనా ఉందా? డౌట్ ఏం లేదు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది లాస్ ఆఫ్ మోషన్ అన్నమాట. లాస్ ఆఫ్ మోషన్. ఇదిగోండి, మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇంతవరకు మాట్లాడుకున్నాం. ప్రతి విషయం మీద మీకు క్లారిటీ వచ్చింది కదా. ఆ తర్వాత మనం లాస్ ఆఫ్ మోషన్ మాట్లాడుకుందాం. వీటిని న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్స్ అంటారు. దీంట్లో మనకు మొత్తం 3 లాస్ ఉంటాయి అన్నమాట. న్యూటన్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా అండ్ న్యూటన్ థర్డ్ లా. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో న్యూటన్ సెకండ్ లా క్లియర్గా మాట్లాడాను. దానికి సంబంధించిన మొమెంటం గురించి ఈ వీడియోలో కాస్త మాట్లాడతాను. అండ్ ఫస్ట్ లా, సెకండ్ లా క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. ఫస్ట్ లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్లో మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది న్యూటన్స్ ఫస్ట్ లా. అవును, ఏంటి న్యూటన్స్ ఫస్ట్ లా అంటే దీన్ని లా ఆఫ్ ఇనర్షియా అంటారు. ఒక మాటలో చెప్పాలంటే తెలుగులో జడత్వం అంటారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బద్ధకం అన్నమాట. బద్ధకం వాళ్ళు ఏం చేస్తారు? ఏ పని చెప్తే ఇంక అదే పని చేస్తుంటారు తప్ప వేరే పనిలోనికి వెళ్ళరు.
ఇనర్షియా కూడా అలాంటిది అనమాట. విల్లింగ్నెస్ టు స్టే ఇన్ ఏ పర్టికులర్ స్టేట్, ఏ స్టేట్లో ఉందో అదే స్టేట్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉండిద్ది. ఆర్ ఇంకో డెఫినేషన్ చెప్పాలంటే, ఏ బాడీ రిమైన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. అంటిల్ అండ్ అన్లెస్ we apply force on a object by externally, the body remains in a state of rest or uniform. బాహ్యంగా మనం బయట వైపు నుంచి ఫోర్స్ అప్లై చేసేంత వరకు ఒక వస్తువు రెస్ట్లో ఉంటే రెస్ట్లో ఉండటానికి, లేదా ఒక వస్తువు మోషన్లో ఉంటే మోషన్లో ఉండటానికి ఇష్టపడుతూ ఉండిద్ది అనమాట. అంటే ఇనర్షియాకి రెస్ట్ నుంచి మోషన్లోకి రావటం ఇష్టం ఉండదు, మోషన్ నుంచి రెస్ట్లోకి రావడం ఇష్టం ఉండదు అనమాట. రెస్ట్లో ఉంటే రెస్ట్లోనే ఉండిద్ది, మోషన్లో ఉంటే మోషన్లోనే ఉండిద్ది. దాన్ని లా ఆఫ్ ఇనర్షియా అంటారు. లా ఆఫ్ ఇనర్షియా, జడత్వ నియమం అంటారు. దీంట్లో 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఇనర్షియా ఆఫ్ రెస్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. ఓకేనా? ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అనమాట, అంటే రెస్ట్లో ఉండటానికే ఇష్టపడిద్ది, మోషన్లో ఉండడానికి ఇష్టపడదు. ఇదిగోండి, మనకి ఎగ్జాంపుల్ బాగా తెలుసు. ఒక టేబుల్ మీద టేబుల్ క్లాత్ పెట్టాం, టేబుల్ క్లాత్ని ఫాస్ట్గా బయటికి లాగేశాడు. టేబుల్ పైన ఉన్న వస్తువులు ఉన్నాయి చూసారా, క్యాండిల్, గ్లాసు, ప్లేటు, ఇవి కథలో ఇవి అలాగే ఉంటాయి, కానీ కింద ఉన్న క్లాత్ని మాత్రం బయటికి లాగాం. ఇది ఏ ప్రాపర్టీ? ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అనమాట. ఇక్కడ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఎలా ఉండండి అంటే, ఇదిగోండి, మనం ఫోర్స్ దేనికి అప్లై చేసాం? ఆ టేబుల్ క్లాత్కి అప్లై చేసాం, కానీ వేటికి అప్లై చేయాలి? వస్తువులకు అప్లై చేయలేదు కదా, కాబట్టి అవి రెస్ట్లోనే ఉంటాయి. సో రెస్ట్లో ఉన్న వస్తువులు రెస్ట్లోనే ఉంటాయి. వేటి మీద మోషన్ అప్లై చేసామో ఆ వస్తువు మాత్రం బయటకు వచ్చింది. సో వీ అప్లై ఫోర్స్ ఆన్ దుపట్టా, ఆ టేబుల్ క్లాత్ మీద అప్లై చేసాం, వస్తువుల మీద కాదుగా, అందుకే అవి రెస్ట్లోనే ఉన్నాయి. అదేవిధంగా బస్సులో నుంచున్నాం, బస్సులో స్టాండర్డ్గా రెస్ట్ పొజిషన్లో నుంచున్నాం. ఓకేనా? ఎప్పుడైతే బస్సు స్టార్ట్ అయిందో, వెంటనే మోషన్లోనికి వెళ్ళిందో, అప్పటి వరకు మనం రెస్ట్లో ఉంటాం, అలవాటు పడ్డాం. ఎమ్మటనే బస్సు కదిలింది, ఎమ్మటనే ఏమవుతాం? వెనక్కి వస్తాం అనమాట, వెనక్కి పడతాం అనమాట. అలా వెనక్కి పడ్డాము అంటే కారణం ఏంటి? రెస్ట్లో నుంచి మోషన్లోకి రావడానికి మన బాడీకి ఇష్టం లేదు. దాన్ని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటారు. ఇదిగో నెక్స్ట్, ఇలా గ్లాస్ మీద చిన్న ఒక పేక ముక్క లాంటిది పెట్టి కాయిన్ పెట్టాం, పేక ముక్కని ఫాస్ట్గా లాగేసాం. కాయిన్ ఏమైనా కలిద్దా? లేదు, కాయిన్ డైరెక్ట్గా దాంట్లోనే పడిపోయింది. మనం ఫోర్స్ ఎక్కడ అప్లై చేసాం? కార్డ్బోర్డ్ మీద, అందుకే కార్డ్బోర్డ్ మాత్రమే కదిలిద్ది. కానీ రెస్ట్లో ఉన్న కాయిన్ ఎప్పుడు రెస్ట్లో ఉండటానికే ఇష్టపడిద్ది. అదేవిధంగా క్యారమ్స్, ఇదిగోండి, క్యారమ్స్లో మనం దీన్ని అంటారు గేమ్ని, ఏదో నాకు తెలీదు, క్యారమ్స్ ఆడినప్పుడు గుర్తు అనమాట. ఈ స్ట్రైకర్తో కింద కాయిన్ కొడతాం, కింద కాయిన్ మాత్రమే గలిద్ది, పైన కాయిన్స్ ఏమైనా కదులుతాయా? కదలవు. అవి ఎందుకున్నాయి? రెస్ట్లో ఉన్నాయి. వాటి మీద ఏమైనా ఫోర్స్ అప్లై చేసామా? లేదు కదా. అంటే దేనికి ఫోర్స్ అప్లై చేసామో అదే స్టేట్ మార్చుకుంటుంది. ఫోర్స్ అప్లై చేయబడకుండా ఉన్నవి అలాగే రెస్ట్ పొజిషన్లో ఉన్నాయి. దోస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఇక ఇనర్షియా ఆఫ్ మోషన్ తెలిసిందేగా, బస్సు బాగా వెళ్తుంది, వెంబటనే బ్రేక్ తొక్కాడు, ముందు వైపుకి వస్తాం. ముందు వైపుకి ఎందుకు పడ్డాం? అప్పటి వరకు దేంట్లో ఉన్నాం? మోషన్లో ఉన్నాం. సమ్మన్ ఎక్కడ తెచ్చాడు? రెస్ట్లో తెచ్చాడు. మనం మోషన్లో ఉండటానికే ఇష్టపడతాం, రెస్ట్లో రావడానికి ఇష్టపడం, ముందుకు పడతాం. దానికి గల కారణం ఇనర్షియా ఆఫ్ మోషన్ అన్నమాట. నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్. డైరెక్షన్ అంటే మీకు తెలిసిందే కదా, ఇప్పుడు స్టీరింగ్ ఉంది, బస్ తిప్పేటప్పుడు స్టీరింగ్ ఉండిద్ది. బస్సు స్టీరింగ్ని ఏం చేస్తాం? ఒక టర్న్ వచ్చినప్పుడు స్టీరింగ్ ఇలా తిప్పుతాం అనమాట. తిప్పగానే మళ్ళీ ఏమైపోయింది? స్టీరింగ్ సేమ్ పొజిషన్కే వచ్చింది. అదేవిధంగా బస్సులో టర్నింగ్ వచ్చింది అనుకోండి, మనం బస్సు మూలకి వెళ్తాం, బస్సు తిప్పుతున్నప్పుడు ఇలా మూలకెళ్ళి మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాం? స్టార్టింగ్ పొజిషన్గా వచ్చేస్తాం. ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటి? వస్తువు ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్లో వెళ్తానికి ఇష్టపడుతూ ఉండిద్ది. ఆబ్జెక్ట్ ఆల్వేస్ లైక్ టు ట్రావెల్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్. స్ట్రైట్ లైన్ పాత్. కానీ బస్సు ఏం తిప్పాడు? ఎంబట్టే తిప్పేశాడు. మనం కూడా కిటికీ దగ్గరికి వెళ్ళాం, అలా వంగుతాం, వంగి మళ్ళీ సేమ్ పొజిషన్కి వచ్చేస్తాం. అలా పక్కకి వెళ్ళినా కానీ మనం స్ట్రైట్గా వెళ్తానికి ఇష్టపడుతూ ఉంటాం. సో దాన్ని ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటారు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, వాటిని కొన్ని మీకు ఎగ్జాంపుల్ చూపించాను. మీరు ఆ పాయింట్ని పట్టుకోవాలి. డైరెక్షన్ మారిందా? ఓకే. మోషన్ నుంచి రెస్ట్లోకి వెళ్తున్నాడా?
రెస్ట్లో నుంచి మోషన్కి వెళ్తున్నాడా అన్న పాయింట్ని పట్టుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అన్నీ మాట్లాడుకోలేం కదా. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నారనుకో, గమనించి ఏ ఇనర్షియా ఆఫ్ రెస్టా, ఇనర్షియా ఆఫ్ మోషనా, ఇనర్షియా ఆఫ్ డైరెక్షనా అని మనం చెప్పచ్చు అనమాట. దీన్ని న్యూటన్స్ ఫస్ట్ లా అంటారు. ఓకేనా, ఇది సింపుల్గానే అర్థమైపోయింది, ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ మనం బాగా చదువుకోవాల్సింది న్యూటన్ థర్డ్ లా. దీని లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్ అంటారు. యాక్షన్ అండ్ రియాక్షన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ ఉండిద్ది అనమాట. ఇదిగోండి యాక్షన్, ఇటు పక్కన రియాక్షన్ అనమాట. రియాక్షన్ ఆపోజిట్, ఇది ఇటు జరిగితే ఇది అటు జరిగింది. ఆపోజిట్ అని తెలియజేయడానికి నేను మైనస్ సింబల్ వాడాను. సో నేను చెప్పిన దాన్ని ఈక్వేషన్ ఫామ్లో రాస్తే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్. ఓకేనా, ఉదాహరణకి ఒక రాకెట్ తీసుకోండి. రాకెట్ పైకి వెళ్ళాలి. రాకెట్ పైకి వేయాలంటే కిందకి ఫ్యూయల్ బర్న్ అయి కొంత యాక్షన్ కిందకి ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఫ్యూయల్ బర్న్ అయిన యాక్షన్ రియాక్షన్ రూపంలో పైకి రాకెట్ని పైకి నెట్టిద్ది అనమాట. సో యాక్షన్ అండ్ రియాక్షన్ రూపంలో వర్క్ అయ్యేది ఏంటంటే రాకెట్ ప్రొపల్షన్. ఓకేనా, అది ఇక్కడ చూడండి, రాకెట్కి బరువు ఉండిద్ది W=mg. కానీ పైకి వెళ్ళే ఫోర్స్ని ఏమంటారు? థ్రస్ట్ ఫోర్స్ అంటారు. ఒక పర్టికులర్ డైరెక్షన్లో అప్లై చేసిన ఫోర్స్ని ఏమని పిలవాలని చెప్పాను, చాలాసార్లు చెప్పాను, థ్రస్ట్ ఫోర్స్ అని. కాబట్టి రాకెట్ పైకి వెళ్ళాలంటే ఈ W=mg అనే ఫోర్స్ని అధిగమించాలి. సో గ్రావిటేషనల్ ఫోర్స్ని అధిగమించి థ్రస్ట్ ఫోర్స్ ఉంటేనే అప్పుడు రాకెట్ పైకి అనేది ట్రావెల్ అయింది. సో ఈ యాక్షన్ ఫోర్స్ని బైపాస్ చేసి క్రాస్ చేసి రియాక్షన్ ఫోర్స్ అనేది ఉండాలన్నమాట. దెన్ ఓన్లీ రాకెట్ కెన్ ట్రావెల్ అప్ సైడ్ విత్ అప్ థ్రస్ట్ ఫోర్స్తో పైకి వెళ్ళగలదు. ఓకేనా, సో అందుకే నెట్ ఫోర్స్ ఈక్వల్ టు అప్ థ్రస్ట్ ఫోర్స్ మైనస్ వెయిట్. మొత్తం రాకెట్ ఎంత ఫోర్స్ను ఉపయోగించుకుంది అంటే ఇదిగోండి, థ్రస్ట్ ఫోర్స్లో నుంచి వెయిట్ని తీసేయాలి. ఆ రాకెట్ బరువుని తీస్తే పైకి ఎంత ఫోర్స్తో పైకి వెళ్ళిందో అదే నెట్ ఫోర్స్ అనమాట. టోటల్గా అప్లై చేయబడిన ఫోర్స్ అని అర్థం. సో నెట్ ఫోర్స్ ఈక్వల్ టు థ్రస్ట్ ఫోర్స్ మైనస్ వెయిట్. ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. నెక్స్ట్, ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ది రాకెట్ ఈజ్ కన్సిడర్డ్. ఒక రాకెట్ బరువును కన్సిడర్ చేసుకుంటే మనం ఈ ఫార్ములాని కన్సిడరేషన్లో తెచ్చుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటారు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. రాకెట్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందంటే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఏ లా అంటే థర్డ్ లా. గుర్తుపెట్టుకోండి, ఏ ప్రిన్సిపల్ అన్నాడు అనుకోండి కన్జర్వేషన్, లీనియర్ కన్జర్వేషన్ మొమెంటం అని చెప్పాలి ఎప్పుడు ప్రిన్సిపల్ అడిగితే. ఒకవేళ లా అడిగాడు అనుకోండి లా ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్, థర్డ్ లా అని చెప్పాలి. ఓకేనా, అవును ఏంటి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే? ఫర్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్, ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ద మొమెంటం రిమైన్స్ అన్చేంజ్డ్ ఫర్ ఇంటరాక్టింగ్ పార్టికల్. ఏం అర్థం కాలేదు కదా, చూడండి. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే ఏంటంటే బయట నుంచి ఎటువంటి ఫోర్స్తో సంబంధం లేకుండా ఉన్నప్పుడు మొమెంటం కాన్స్టెంట్గా ఉండిద్ది. సో ఫర్ అన్ ఐసోలేటెడ్ సిస్టమ్ ద మొమెంటం రిమైన్స్ అన్చేంజ్డ్ ఫర్ అన్ ఇంటరాక్టింగ్ పార్టికల్. దీంట్లో ఏం ఇమిడి ఉండిద్ది అంటే కాంబినేషన్ ఆఫ్ న్యూటన్ సెకండ్ లా అండ్ థర్డ్ లా. సెకండ్ లాని థర్డ్ లాని రెండింటిని కలపాలి. ఆ కలిపితే వచ్చేదాన్ని కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటారు. ద టోటల్ మొమెంటం బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద కొలిజన్ ఈజ్ ఈక్వల్. ఉదాహరణకి రెండు వస్తువులు వచ్చి గుద్దుకున్నప్పుడు ఏ అనేది బి మీద ప్రభావం చూపించింది, బి అనేది ఏ మీద ప్రభావం చూపించింది. జాగ్రత్తగా వినండి, ఏ అనేది బి మీద ప్రభావం చూపించింది, బి అనేది ఏ మీద ప్రభావం చూపించింది. కానీ ఈ రెండింటి మీద బయట నుంచి ఎక్స్టర్నల్గా ఏ ఫోర్సు ప్రభావం చూపించదు. దాన్ని లీనియర్ మొమెంటం అంటారు, దాన్ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. అర్థమైందా? భార్యాభర్తల గొడవ కూడా ఇలాంటిది అనమాట. ఐసోలేటెడ్ సిస్టమ్. వాళ్ళు ఎంత కొట్టుకున్నా భార్య భర్తను కొట్టిద్ది, భర్త భార్యను కొట్టిద్ది. వాళ్ళని వేరే వాళ్ళు కొట్టారనుకో ఆమె ఊరుకోదు, ఆయన ఊరుకోడు, అలాగనమాట. సో ఏ బి మీద ప్రభావం చూపించిద్ది,
బి ఏ మీద ప్రభావం చూపించింది. కానీ ఈ రెండింటి మీద బయట నుంచి ఎటువంటి ప్రభావం ఉండదు. అలాంటి సమయంలో మొమెంటం రిమైన్స్ అన్చేంజ్డ్. ఓకేనా. టోటల్ మొమెంటం బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద కొలిజన్ ఈజ్ ఈక్వల్. ఇదిగోండి కొలిజన్, ఫస్ట్ అప్లికేషన్ కొలిజన్ అనమాట. ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం లో మనం కొలిజన్ మాట్లాడుకోవాలి. రెండు వస్తువులు గుద్దుకున్నప్పుడు మొమెంటం ఎలా ఉండిద్ది అన్న విషయాన్ని వీ నీడ్ టు డిస్కస్ హియర్. ఓకేనా. ఇదిగోండి మన బొమ్మల్లో కానీ ఇంగ్లీష్ సినిమాల్లో కానీ చాలా టేబులర్ మీద ఇవన్నీ కనపడుతూ ఉండే అనమాట. ఇది వచ్చి దీనికి తగిలినప్పుడు ఇది జరిగిద్ది, ఇది వచ్చి దీనికి జరిగినప్పుడు ఇది జరిగిద్ది. ఇవి అలాగే ఉంటాయి. బయట నుంచి ఇది తగిలినప్పుడు ఇది బయటకు వెళ్ళిద్ది, అది తగిలినప్పుడు ఇది బయటకు వచ్చింది. ఇక్కడ మొమెంటం అనమాట. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఆధారంగా ఈ వస్తువుని తయారు చేశారు. ఇట్స్ ఎ డెకరేటివ్ ఫిజిక్స్ వస్తువు అనమాట. ఒక ఫిజిక్స్ ని రిప్రజెంట్ చేసే ఒక డెకరేటివ్ వస్తువు. గుర్తుపెట్టుకోండి, చాలా ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ షాప్స్ లో ఉండిద్ది అనమాట ఇది. ఓకేనా. ఇదిగోండి చూడండి, ఇక్కడ కార్, ఇక్కడ లారీ, రెండు గుద్దుకోవడానికి వస్తున్నాయి అనమాట. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ చూడండి, రెండు వస్తువులు బిఫోర్ కొలిజన్. ఇది ఏ, ఇది బి. దీని బరువు ఏ, దీని బరువు బి. ఇది కారు, ఇది లారీ అనుకోండి. ఇది M1, ఇది M2. ఇది V1 వెలాసిటీతో వస్తుంది, ఇది V2తో వెలాసిటీతో వస్తుంది. అట్ కొలిజన్ రెండు గుద్దుకొని ఎమ్మటి ఏమవుతాయి, రెండు కార్లు బాగా వచ్చి గుద్దుకున్నాయి అనుకోండి, ఎంతో కొంత వెనక్కి అయితే వెళ్తాయి కదా. ఇదిగోండి, ఇది ఏ, ఇది బి. ఆఫ్టర్ కొలిజన్ ఇది V1 డాష్ స్పీడ్ తో వెనక్కెళ్ళిద్ది, ఇది V2 డాష్ స్పీడ్ తో వెనక్కెళ్ళిద్ది. మాస్లు ఏమైనా మారుతాయా? మాస్లు ఎక్కడా మారవు. బిఫోర్ కొలిజన్, అట్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్ ఏం మారవు? మాసెస్ మారవు. మరి ఏం మారుతాయి? వెలాసిటీస్ ఇది మారుతాయి అనమాట. ఇదిగోండి బిఫోర్ కొలిజన్ M1 V1 ప్లస్ M2 V2. కార్ది లారీది మొమెంటం ఈక్వల్ టు నెక్స్ట్ ఆఫ్టర్ కొలిజన్ ఇదిగోండి M1 V1 డాష్ M2 V2 డాష్. వెలాసిటీలో మార్పులు వస్తాయి కదా. గుద్దుకోవటానికి ముందు ఒక వెలాసిటీ, గుద్దుకున్న తర్వాత ఒక వెలాసిటీ. అది ఇక్కడ రాశాను. ఇదిగోండి ద టోటల్ మొమెంటం బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద కొలిజన్ ఈజ్ ఈక్వల్. వీటి మీద ప్రాబ్లమ్స్ తెగ అడుగుతాడు. డౌట్ ఏమైనా ఉందా? ఓకేనా. M1 V1 ప్లస్ M2 V2 ఈక్వల్ టు M1 V1 ప్లస్ M2 V2, M1 V1 డాష్ ప్లస్ M2 V2 డాష్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లీనియర్ కన్జర్వేషన్ మొమెంటం అంటారు. ద ఫస్ట్ అప్లికేషన్ వాజ్ కొలిజన్. కొలిజన్ జరిగినప్పుడు, గుద్దుకున్నప్పుడు ఏం జరిగిద్ది అంటే ఇది జరిగిద్ది. నెక్స్ట్ రీకాయిల్ ఆఫ్ గన్ అంటారు. రీకాయిల్ ఆఫ్ గన్ అంటే అర్థం ఏంటి? ఇదిగోండి గన్, జాగ్రత్తగా చూడండి. గన్ మాస్ M, వెలాసిటీ V2. నెక్స్ట్ బుల్లెట్ మాస్ V1, M దాని మాస్ అనమాట. బుల్లెట్ మాస్ M, దాని వెలాసిటీ V1. గన్ను మాస్ క్యాపిటల్ M, దాని వెలాసిటీ V2. మనకు బాగా తెలుసు, గన్నును కాల్చినప్పుడు గన్నులో నుంచి బుల్లెట్ బయటికి వెళ్ళింది V1 వెలాసిటీతో. ఎంతో కొంత గన్ను కూడా వెనక్కి వచ్చింది అనమాట. దాన్నే రీకాయిల్ ఆఫ్ గన్ అంటారు. గన్నును పేల్చినప్పుడు గన్ను వెనక్కి వచ్చింది. ఓకేనా. గన్ను మాసు చాలా తక్కువ అనుకోండి, అసలు ఇంకా స్పీడ్గా వచ్చింది. అందుకే మనం ITBP, BRF వాటి ట్రైనింగ్ లో ఉన్నప్పుడు గన్నుని భుజానికి అడ్డం పెడతారనమాట. అంటే మన బాడీ మాస్ మొత్తాన్ని గన్ను మీద పడేలా పెడతారు. ఎక్కువ బరుగుంది అనుకోండి, అప్పుడు గన్ను ఎక్కువ ప్రభావంతో వెనక్కి రాదు. అలా మనం చిన్న చిన్న పిస్టల్తో సినిమాల్లో చూపించినట్టు ఒక చేత్తో గన్ను కాల్చారనుకోండి, అది వెనక్కి వచ్చి మన మొహానికి తగిలిద్ది. అప్పుడు ముందు పళ్ళన్నీ రాలిపోతాయి అనమాట. ఓకేనా. చాలా ప్రమాదం. సినిమాల్లో చూపించినట్టు జరగదు. అసలు గన్నును కాల్చినప్పుడు ఎంత ఫోర్స్తో వెనక్కి వచ్చింది అనుకున్నారు? అదే మొమెంటం. ఎందుకంటే కొంత వెలాసిటీతో ముందుకెళ్ళింది, మరి కొంత వెలాసిటీతో వెనక్కి రావాలి కదా. ఫర్ ఎవరీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ కదా. దాన్ని కంబైన్ చేసి ఇది మాట్లాడుకుంటాం. ఇదిగోండి ఫస్ట్ మాస్ తీసుకుందాం. ఇది M, ఇది స్మాల్ M, ఇది క్యాపిటల్ M. ఇది V2, ఇది V1. ఇప్పుడు చూడండి, బిఫోర్ ఫైరింగ్ గన్ ఏమి కాల్చలా. అప్పుడు V1 0, V2 0. మొమెంటం ఏమైపోయింది? 0. వెలాసిటీ లేకపోతే మొమెంటం 0 కదండి. కాబట్టి బుల్లెట్ లోపలే ఉండేది, గన్ లోపల. ఎప్పుడైతే ఆఫ్టర్ ఫైరింగ్ నువ్వు కాల్చావో, అర్థమైందా? అప్లై కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటంని అప్లై చేస్తే గన్ను కాల్చుకు ముందు ఎంత? 0 ఈక్వల్ టు కాల్చిన తర్వాత ఎంత? M ఇంటూ V2. ఇదిగోండి M ఇంటూ V1. సో గన్ వెలాసిటీ ప్లస్ బుల్లెట్ వెలాసిటీ. సో కాల్చుకు ముందు 0, బిఫోర్
బిఫోర్ ఫైరింగ్ ఈక్వల్ టు ఆఫ్టర్ ఫైరింగ్. ఆఫ్టర్ ఫైరింగ్ ఏమైంది, గన్ వెలాసిటీ ప్లస్ బుల్లెట్ వెలాసిటీ అనమాట. సో MV1 ప్లస్ MV2 దీన్ని తీసుకొచ్చాం అనుకోండి, మైనస్ MV2 ఈక్వల్ టు MV1. కాబట్టి గన్నుని పేల్చినప్పుడు బుల్లెట్ ముందుకెళ్ళిద్ది, గన్ను వెనక్కి వచ్చింది. ఓకేనా, గన్ను ఎంత స్పీడ్తో వెళ్ళిందో అంతే స్పీడ్తో బుల్లెట్ ఎంత స్పీడ్తో ముందుకెళ్ళిందో అంతే స్పీడ్తో వెనక్కి రావడానికి ట్రై చేసింది. అందుకే గన్ను బరువు ఎక్కువ ఉందనుకోండి, కాస్త ప్రభావం తక్కువ ఉండిద్ది. గన్ను కానీ బరువు తక్కువ ఉందా, మనం కాల్చిన కాలుకి చెయ్యి కూడా అదిరిపోయిద్ది, అంత ఫోర్స్తో వెనక్కి వచ్చింది అనమాట. దాన్ని రీకాయిల్ ఆఫ్ గన్ అంటారు. ఇది కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటంలో మనం చదువుకోవాలి. అర్థమైందా? దిస్ ఈస్ ద సెకండ్ అప్లికేషన్. ఫస్ట్ ఏంటి, కొలిజన్. సెకండ్ ఏంటి, రీకాయిల్ ఆఫ్ గన్. ఇక థర్డ్ది బాంబ్ బ్లాస్టింగ్. టెర్రరిస్టులు అందరూ బాంబ్ బ్లాస్టింగ్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి బాంబ్ మాస్ M. ఇనిషియల్గా వెలాసిటీ ఉండిద్దా, లేదు. బాంబుని అలా పెట్టాం, మట్టిలో పెట్టి పేల్చడానికి టైమింగ్ పెట్టాం. ఇనిషియల్లీ దెర్ ఈస్ నో బాంబ్, బాంబ్ ఇంకా పేలలేదు. ఆఫ్టర్ బ్లాస్టింగ్ ఇదిగోండి బాంబ్ మొత్తం V1 M1 V2 M2 మొక్కలుగా బాంబ్ అంతా ఏమైపోయింది, విడిపోయిద్ది, అన్ని ముక్కలు అయిపోయింది. ఇదిగో ఈ ముక్క M1, ఈ ముక్క M2, దీని వెలాసిటీ V1, దీని వెలాసిటీ V2. కాస్త స్పీడ్ అనిపిస్తే స్పీడ్ తగ్గించుకోండి. ఓకేనా, కాస్త నేను సబ్జెక్ట్లోకి వెళ్ళే కొద్దీ కాస్త స్పీడ్ పెరిగిద్ది అనమాట. మీకు కాస్త ఇబ్బంది అనిపిస్తే ఆ స్పీడ్ తగ్గించుకుంటే మీకు ఈజీగా ఉండిద్ది. 0.75x పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ అలా కాకుండా 2 ముక్కలు కాకుండా 3 ముక్కలు అయింది. M1 V1 M2 V2 M3 V3. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. బాంబు పేలక ముందు మొమెంటం 0. అయ్యా మొమెంటం ఎందుకు 0, వెలాసిటీ 0 కదా, అందుకే మొమెంటం 0. మరి బాంబు పేలిన తర్వాత ఇదిగోండి M1 V1 M2 V2. అలా కాదు, 3 వస్తువులు అయింది. M1 V1 M2 V2 M3 V3. అలా 10 వస్తువులు అయింది, అప్ టు 10 వరకు. అలా ఇన్ఫినిటీ వస్తువులు అయింది, అప్పుడు అంతవరకు. కానీ మొమెంటం మాత్రం ఎలా ఉండిద్ది, పేలక ముందు పేలిన తర్వాత మొమెంటం ఎప్పుడు కన్జర్వ్గా ఉండిద్ది. కన్జర్వ్ అన్నీ ఉన్నా ఏం లేనట్టుగా ఉంటారనమాట, చాలా కన్జర్వ్గా ఉంటారు. అది కన్జర్వ్గా ఉంటే చాలా మంది అమ్మాయిలకు కూడా నచ్చిద్ది అనమాట. ఓకేనా, అది కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటే. దీంట్లో మనం గన్ గురించి చదువుకున్నాం, కొలిజన్ గురించి చదువుకున్నాం, అదేవిధంగా ఇంకేం చదువుకున్నాం, బాంబ్ బ్లాస్టింగ్ గురించి చదువుకున్నాం. న్యూటన్స్ ఫస్ట్లా మాట్లాడాను, సెకండ్లా మాట్లాడాను, థర్డ్లా మాట్లాడాను. ఇవన్నీ కూడా ఫోర్స్ అనే టాపిక్ కింద ఎగ్జామ్లో మనల్ని అడుగుతాడు. ఎగ్జామ్స్లో మిమ్మల్ని బాగా అడిగేది ఏంటంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దీంట్లో మనం టెన్షనల్ ఫోర్స్ మాట్లాడుకున్నాం, అతికిచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. ఇదిగోండి ఇది M1, ఇది M2, ఇది M3. ఇలా కనెక్ట్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం, ఇలా మధ్యలో స్ట్రింగ్ని కనెక్ట్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం. ఓకేనా, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మొమెంటం న్యూటన్స్ 3 లాస్, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, వీటి గురించి ఒక ఐడియా క్రియేట్ అయి ఉండిద్ది. ఇప్పుడు మీరు ఏ బుక్ తీసి చదివినా మీకు క్లియర్గా అర్థమైద్ది. ఓకేనా, ఎందుకంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎక్కడో చోట ఒక్కసారి క్లియర్గా వింటే మీకు బాగా అర్థమైద్ది. సో ద పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది ఉండాలన్నమాట. సబ్జెక్ట్ మీద ఒక అవగాహన తెచ్చుకుంటే మీరు ఎక్కడ చదివినా అర్థమైద్ది. నేను చెబితేనే మీకు అర్థమైద్ది అంటారు కాదు. ఓకేనా, అది మనసులో పెట్టుకోండి. సో దీంతో ఫోర్స్ అనే టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ప్రత్యేకంగా ఉండదు, ఇది మాస్, వాల్యూమ్, డెన్సిటీ కింద ఫోర్స్ కూడా మాట్లాడుకుంటామని చెప్పాను నేను. ఓకేనా, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది స్పీడ్ అండ్ వెలాసిటీ మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్, చాలా బేసిక్ పాయింట్ అనమాట. చాలా ఇక్కడ మనం మోషను చాలా వస్తాయిలే, ప్రతి విషయాన్ని క్లియర్గా మాట్లాడతా. మీకు కైనమాటిక్స్, మెకానిక్స్ అర్థమైందా? ఈ మెకానిక్స్ అనే చాప్టర్ క్లియర్ కట్గా చెబుతాను అనమాట. సుమారుగా 4-5 వీడియోస్ చేస్తాను, క్లియర్ కట్గా చెబుతాను, ప్రతి విషయాన్ని కవర్ చేస్తాను, ఏ ఒక్కదాన్ని మిస్ చేయను. మీరు కానీ ఆ మెకానిక్స్ చదువుకుంటే రాబోయే ప్రతి ఎగ్జామ్కి అది చాలా ఇంపార్టెంట్. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ అన్నీ వస్తాయి అనమాట. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, కాన్స్టెంట్ వెలాసిటీ, కాన్స్టెంట్ యాక్సలరేషను, ఏ మోషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, మొత్తం బేసిక్స్ అనమాట. బేసిక్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మెకానిక్స్లో. వాటిని మనం క్లియర్గా మాట్లాడుకుందాం.
అంతకు ముందుగా మీరందరూ కూడా చాలామంది వీడియోస్ అందరికీ షేర్ చేయండి. మీరు ఎంత బాగా లైక్ చేస్తే అది అందరికి ఫార్వర్డ్ అయింది. చాలామంది లైక్ చేయట్లేదు. 1000 మంది దాకా చూస్తున్నారు కానీ ఎక్కువ మంది లైక్ చేయట్లేదు. ప్లీజ్ అందరికీ లైక్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేశారనుకోండి సజెషన్స్లో అందరికీ వెళ్తాయి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నేర్చుకోండి. మీరేం భయపడాల్సిన పని లేదు. ఇంకా ఏఎల్పి రిజల్టే రాలేదు, అది ఎప్పుడు వచ్చేదో తెలియదు. ముందేమో జనవరి మధ్యలో అన్నాడు, ఇప్పుడు జనవరి చివరికి కూడా వచ్చాము. వాడు ఎప్పుడైనా ఇవ్వనివ్వండి, మనకి ఇబ్బంది ఏమీ లేదు. సిలబస్ మెల్లిగా కవర్ చేసుకుంటాం. ఓకేనా? ఈ స్పీడ్ అండ్ వెలాసిటీ దాటిపోయాం అనుకోండి, వర్క్, పవర్, ఎనర్జీ అది దాటామనుకోండి, హీట్ అండ్ టెంపరేచర్. ఇక నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చెబుతాను. యూట్యూబ్లో మీకు ఎలక్ట్రిసిటీ ఇంతవరకు ఎవడలా చెప్పుండవు, అలా చెబుతాను. అది గొప్పగా కాదు, మంచిగా ఉన్న ఉద్దేశంతో చెబుతున్నాను. గొప్పగా పోయి ఏం చెప్పట్లేదు. మీరు మాత్రం అలాంటి క్లాస్కి ఎప్పుడు ఎక్కడ వినుండరు. ఆ లెవెల్లో మాట్లాడతాను. దేనికైనా హడావుడి పనికిరాదు. సో హడావుడి పడద్దు. చెప్పినవి చదువుకోండి. వాటి మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లాంటి యాప్లో లైవ్ టెస్ట్లు ఇస్తున్నాడు, వాటిని జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి. ఓకేనా? మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సైన్స్ ఫర్ రైల్వేస్. కాస్త లైక్ చేయండి అయ్యా.